జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు. జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు. ఇప్పుడు డోలే డోలే సాంగ్కి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. డోలే డోలే సాంగ్కి ఎలా వేయాలి? చిన్నపిల్లలాగా డోలే డోలే అనేలా. ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే, నేను ఒప్పుకుంటాను దానికి. 3 years లవ్, సడన్గా ఒక రోజులో బ్రేకప్. అనవసరంగా వదిలేసానని కాదు, కానీ ఇలా కాకుంటే బాగుండేది. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా. ఎవరున్నారు నీకు సపోర్ట్గా? మమ్మీ డాడీ. ఏమన్నారు? ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హక్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్, జానీ లిరి వీళ్ళదే ఇష్యూ. అసలు మాస్టర్కి నేను ఎవరో తెలియదు. ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడో నాకు అన్న. కొంచెమైనా బుర్ర ఉంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టుంది. ఈ ఎవడో కూడా ఉంటాడు కదా, వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళాడంటే, అబ్బా ఇండస్ట్రీకి అనవసరంగా వచ్చానే, రాకుండా ఉండాల్సింది. సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్. ఏంట్రా బాబు యూట్యూబ్లో ఒకతే ఉందా, తీసేయండిరా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఫోక్ డాన్సర్ జాను ఈరోజు మనతో ఉంది. ఈ మధ్య కాలంలో డి షో చూశారు, టైటిల్ విన్ అయ్యి మంచి సెలబ్రేషన్స్లో ఉంది. చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ ఫైనల్గా నా దగ్గరికి వచ్చింది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్రోమోలో సగం చూసి ఉంటారు. మిగతా విషయాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తను చెప్తుందో లేదో తన్నే అడుగుదాం. జాను ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. మీలాంటి గెస్టులు అందరూ వచ్చినంత వరకు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. వస్తూనే ఉంటారు కదా. ముందుగా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. డి టైటిల్ విన్నర్కి. అండ్ నా షో నో ఫిల్టర్, నో ఫిల్టర్ విత్ శివ. అంటే నేను ఫిల్టర్ లేకుండా క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఫిల్టర్ లేకుండా సమాధానం చెప్పాలి. చెప్తాను. స్టార్టింగ్ ఏది దీనికి ఆ ఫిల్టర్ అని అనొద్దు. స్టార్టింగ్ నార్మల్గా ఉంటుంది, తర్వాత కూడా నార్మల్గా ఉంటుంది. మీ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాను కదా, తెలుసు మీరంతా. ఎలా ఉంది ఇప్పుడు జర్నీ, నీ జర్నీ మొత్తం? ఓకే, బాగుంది. అసలు నీకు ఈ ఫోక్ డాన్సర్ అంటే డాన్స్లో టైప్స్ ఉంటాయా? చాలా టైప్స్ ఉంటాయి. చాలా టైప్స్ ఉంటాయి. ఈ ఫోక్ డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు డాన్సర్ మీద నీకు? ఎందుకంటే ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదాన్ని. శ్రీధర్ మాస్టర్ అని ఉండేవాడు, క్లాస్కి వెళ్ళేదాన్ని నేను అక్కడ. సో డాన్స్ నేర్చుకున్నాను. మా డాడీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ డాన్స్ మీద. తనే క్లాస్కి వెళ్ళి పంపించాడు. క్లాసికల్ కూడా నేర్చుకున్నాను నేను. క్లాసికల్ చేశాను. తర్వాత నార్మల్గా ఉంటాయి కదా మన ఊర్లలో, ఏం చేస్తారు, కాంపిటీషన్స్ పెడతారు, అలాగే చేసేదాన్ని ఎక్కువ కాంపిటీషన్స్. నేను డాన్స్ అంటే చిన్నప్పుడు అంత లేదు కదా, అలా డాన్స్ నేర్చుకుని. శ్రేయ హీరోయిన్ తెలుసు కదా, తను డాన్స్ చేస్తుంటే టీవీ దగ్గర కూర్చొని ఇలాగే చూస్తాను, బాగా నేను ఇలా చెయ్యాలి. తనని చూసే నేను నిజంగా చిన్నప్పుడు తనని చూసే నేను ఇలా చేయాలి, ఇలా నడుము తిప్పాలి, ఇలా ఉండాలి అనుకుని అలా పర్ఫెక్ట్. ఇప్పుడు తనలా చేస్తున్నావా? తనలా అంటే కొంచెం అనుకో, చూసేవాళ్ళు చెప్పాలి, నేను చెప్పకూడదు. బాగా చేస్తున్నావు. అది నీ కొరియోగ్రాఫర్, నీ గురువు ఎవరని చెప్తే ఏమని చెప్తావు? శ్రీధర్ మాస్టర్. ఆయన నీ గురువు? దాని తర్వాత మొత్తం నీకు ఫైనల్ వరకు ఆయనే ఉన్నారా? అంటే ఫైనల్ వర్క్ కాదు, నేను ఫోక్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తనే నా గురువు. తన దగ్గర నేర్చుకున్నాను. ఈ ఫోక్లో నీకు ఎలా అవకాశం వచ్చింది? బేసిక్గా ఈవెంట్స్ ఎక్కువ చేస్తాను. అప్పుడు నార్మల్గా నన్ను చూస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, పిల్ల బాగా చేస్తుంది. ఫోక్ సాంగ్స్లో ఫస్ట్ సైడ్కి చేశాను నేను. గంగక్క తెలిసే ఉంటుంది. సో గంగక్క సాంగ్స్లో అలాగా సైడ్ డాన్సర్గా చేశాను ఫస్ట్. తర్వాత బేసిక్గా ఏమైందంటే సై టీవీ మీ అందరికీ తెలుసు, తిరుపతి అన్నయ్య. ఇంకొకటి పొద్దుపొడి శంకర్ అని చెప్పేసి మన ఆ అన్నయ్య ఫస్ట్ రావే రావే పెద్దమ్మ సాంగ్కి సరితక్క అని ఒక అక్క ఉంటుంది. తను నాకు కాల్ చేసి, నీ డాన్స్ బాగా నచ్చిందే, వాళ్ళు నిన్ను అడుగుతున్నారంటే ఫస్ట్ కోరియోగ్రఫీ, ఫస్ట్
యాక్టింగ్ చేసింది అదే సాంగ్ రావే రావే పెద్దమ్మ. తర్వాత సై టీవీలో దందన సాంగ్ అందరికీ తెలుసు. ఈ 2 సాంగ్స్ తోని అందరికి తెలిసిపోయాను. ఇంకా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే సాంగ్ వినాలనుకుంటుంటారు, కొంతమంది డాన్స్ చూస్తుంటారు. అంటే ఫోక్ అనగానే విలేజ్ సైడ్ కానీ మాస్ పీపుల్ కానీ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. నిన్ను పలకరించే ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నేను నన్ను పలకరిస్తాను? ఎక్కువ పల్లెటూరు వాళ్ళు, పల్లెటూరు. చాలా అసలు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే చూస్తారు. పనిపోయి వస్తారు కదా, నాకు చాలా మంది కొన్ని వీడియోస్ పెట్టారు. రే జానమ్మ వీడియో పెట్టరా, యూట్యూబ్ లో పెట్టు, తినుకుంటూ చూస్తారు పనికి వెళ్ళి వచ్చి అలసిపోయి. అలాంటి చాలా అంటే ఇష్టం. పాడిన వాళ్ళకన్నా చూసే చూసేవాళ్ళు కనిపించే వాళ్ళకి ఎక్కువ ఇది కదా. ఎక్కువ ఇది పాపం పాడిన వాళ్ళకి వస్తుంది, బట్ మనమే పాడినాం అనుకుంటారు చాలా మంది. అవును, అవును. కొంతమంది తెలియదు అడిగారా కదా. నేను ఎవరైనా? అడిగారు, ఈ పాట నువ్వు, నేను కాదమ్మా పాడింది, నేను యాక్టింగ్ చేస్తాను, పాడింది వేరే వాళ్ళని చెప్పాను చాలా సార్లు. నీకు యాక్టింగ్ ఇష్టమా, ఓన్లీ డాన్స్ ఇష్టమా? యాక్టింగ్ కూడా ఇష్టం. యాక్టింగ్ ఇష్టం. ట్రై చేసావా ఎప్పుడైనా? ట్రై చేశాను చిన్న చిన్నగా. ఏం ట్రై చేసావు? తుపాకీ రాముల్లో చేశాను కదా నేను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా చాలా మందికి సినిమాల్లో మూవీస్లో చెయ్యాలి డ్యాన్స్, లైక్ ఇలా మూవీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటారు కానీ, లేకపోతే ఫ్రెండ్గా చేసి, లేకపోతే ఇలా డ్యాన్స్ చేయాలి అనుకుంటారు కానీ, ఫోక్కి అంత చాలా మంది ఎక్కువ రారు, మ్యాక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. బట్ నువ్వు ఎందుకు ఇదే అనుకుని ఉండిపోయావు? అంటే నేను బేసిక్గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా, నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి నేను దానికి అయిపోయాను. ఇంకా నేను తెలంగాణ అమ్మాయిలాగానే ఉండాలి, నేను తెలంగాణ అమ్మాయిలాగానే పేరు తెచ్చుకోవాలి, ఇది అంటే మూవీస్ లో చెయ్యాలి అని ఎవరికైనా ఉండిద్ది. కానీ మూవీస్ లో కూడా ఈ తెలంగాణ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా, ఫోక్ సాంగ్స్. ఇప్పుడు మూవీస్ లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు, అలాంటివి వస్తేనే చేస్తాను, లేకపోతే వేరే చేయను. ఇప్పుడు వరకు ఎన్ని చేసి ఉంటావు? 2000 దాటిపోయి ఉంటాయి. లెక్క పెడితే ఇంకా చాలా వస్తాయి. 2000 వీడియోసా? అవును. బాగానే సంపాదించావు. హోయమ్మా, సంపాదించడం ఎక్కడ అంటే, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంతే, మరీ ఇంత కాదు. ఎంత నుంచి స్టార్ట్ చేసావు నార్మల్గా? చెప్పకూడదు. నార్మల్గా అంటే నేను ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు 1500 నుంచి స్టార్ట్ చేశాను. 1500, 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20,000 అనుకోండి ఒక సాంగ్ కి. నార్మల్ గా చెప్తున్నాను. త్రిబుల్ వేసుకోండి. ఇది త్రిబుల్ ఏం లేదు. ఫోక్ సాంగ్స్ కి నేర్పించే కొరియోగ్రాఫర్స్ నార్మల్గా సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ కి తేడా ఉందా? ఏం తేడా? వాళ్ళు ఇది చేయగలరా? ఫోక్ సాంగ్స్ చేసే వాళ్ళు చాలా మంది, అంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ చాలా ఉంటుంది, కానీ ఓన్లీ ఫోక్ వరకే ఉండిపోయారు. వాళ్ళు ఒకవేళ ఇటు వస్తే మాత్రం చాలా బాగుంటది, అంటే నేను చూసినంత వరకు. ఇప్పుడు నా సాంగ్స్ కొని నేనే చేసుకుంటాను, కానీ చూసే వాళ్ళకి సేమ్ వే కనిపిస్తుంది. కాబట్టి శేఖర్ మాస్టర్ ఉన్నారు, శేఖర్ వైరస్ అని చెప్పేసి, చాలా బాగా చేస్తాడు ఆయన. శేఖర్ మాస్టర్, ఆ శేఖర్ మాస్టర్ కాదు, శేఖర్ వైరస్. మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి మళ్ళీ. శేఖర్ వైరస్ అని, ఆ తర్వాత శాంతిరాజ్ మాస్టర్ అని, నమ్రీత్ అని తమ్ముడు ఉంటాడు, ఆయన కళ్యాణ్, ఇంకెవరున్నారు, రాజేష్ మాస్టర్ అని, రఘు జాను అని చెప్పేసి తమ్ముడు. వీళ్ళందరూ ఏంటంటే ఫోక్ మాస్టర్సే అంటారు, కానీ వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది. వాళ్ళు కోరుకున్నారు ఎప్పుడైనా ఈ కొరియోగ్రాఫర్ గా మీరు మారొచ్చు కదా, మామూలుగా నేర్పించవచ్చు కదా అని నువ్వు సపోర్ట్ చేయడం ఏం చేసావా? అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం, ఈ కొరియోగ్రాఫర్ అయితే బాగుంటది, ఇది చెయ్యండి అని చెప్తాం, కానీ మరీ ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కదా, ఇండస్ట్రీకి వెళ్ళానని చెప్పలేము. ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్ కదా. ఇప్పుడు చేస్తాను. ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళు ఉన్నారు మాస్టర్ తీసుకోండి, లేకపోతే వీళ్ళు ఉన్నారు తీసుకోండి అని చెప్తాం. ఇండస్ట్రీలోకి వచ్చాను, అబ్బా ఇండస్ట్రీలోకి అనవసరంగా వచ్చానే, లేకపోతే ఈ ఫీల్డ్ లోకి రాకుండా ఉండాల్సింది అని నీకు ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడు కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఏంద్రా ఈ బాధ, నాకు అసలు నేను ఎందుకు డాన్సర్ని అయ్యాను, ఎందుకు అంటే ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాను, అసలు మన సాంగ్స్ హిట్ కాకపోతే బాగుండేది, ఏదో నార్మల్గా చేసుకొని ఉంటే అయిపోయేది. ఈ హిట్ అయిన తర్వాత, కొంచెం పేరు వచ్చిన తర్వాత ఈ కామెంట్స్, అసలు ఈ తలనొప్పి అవసరమా మనకు అనిపించింది. ఏం కామెంట్స్ వచ్చేవి నీకు నార్మల్ డాన్స్ చేసేటప్పుడు? అదే సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్, ఏంట్రా బాబు యూట్యూబ్ లో ఒకతే ఉందా, తీసేయండిరా ఇవి. ఇదే ఏదైతే కామెంట్ ఉందో నీకు డీ చేస్తున్నప్పుడు కూడా వచ్చాయి కదా? చాలా వచ్చాయి. ఇంకా ఇది పోయిందా, సరే ఇందులో అన్నారు, సరే పోనీ కొంచెం స్ట్రాంగ్ అయ్యాను నేను. కొన్ని అయితే ఇలాగే అంటారులే అనుకున్నాను. డీకి వచ్చిన తర్వాత చూసుకో, సేమా అక్కడ కూడా పోయి అదే చేస్తున్నావా, ఇదే ఫోక్ డాన్సా, ఇంకేం రాదు నీకు, ఇదే ఉరి నీకేం తెలుసురా నాయన, నాకైతే వాడికి అనిపిస్తామని కూర్చోబెట్టి, అది కాదు తమ్ముడు, లేకపోతే అది కాదన్నా, లేకపోతే అది కాదు అంకుల్, ఇలా చెప్పాలనిపిస్తుంది. నీకేం తెలుసురా డాన్స్ గురించి, ఏ సాంగ్కి ఎలా మీరు నన్ను చూస్తున్నారు 5 years నుంచి, ఒక అమ్మాయిని డాన్స్ చూస్తున్నా, ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వానికి వెరైటీగా ఏం కనిపిస్తుంది చెప్పండి మీరు? అవును, అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు. నిన్ను కూడా చాలా సార్లు విన్నాను, ఇది అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది, ఇవే చేస్తుంది, ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడు అని అన్నా. అసలు శేఖర్ మాస్టర్ లేపుతున్నారు అంటున్నారు, కానీ అది కాదు. ఇప్పుడు మీరు ఉన్నారండి,
నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు రోజు ఒక స్టైల్ చూస్తారు. ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు. ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు వావ్ సూపర్ అంటారు ఎవరైనా సరే. నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు. మాస్టర్స్ చాలా మందిని చూసారు, అందరూ జెమ్స్ చేయడము, వెస్టర్న్ సాంగ్స్ చేయడం. ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి. అది చూసి అనడం తప్పే ఉంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. కొంచెమైనా బుర్ర ఉంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు అది. దానికి కూడా కామెంట్స్ పెట్టారు, ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు ఈయన. ఇప్పుడు మీరు ఉన్నారండి, అంటే నార్మల్ గా మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది? మాస్ డాన్స్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. వెస్టర్న్ సాంగ్ చేసినప్పుడు ఇలా అంటారు. వేరియేషన్ ఉంటది కదా. మాస్టర్ అన్ని చూసి ఒకటేసారి ఫోక్ సాంగ్ వచ్చి నేను చేయడంలో, అంటే నార్మల్ సాంగ్ కి నువ్వు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు, అదే వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా వాళ్ళు టీవీలో చూడకన్నా నా లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు. అంతేనా? పక్కా కొడతారు. ఇప్పుడు లైవ్ లోకి వచ్చి చూడు అలా నేను చెప్తున్నాను వాళ్ళకి. నన్ను చూసి 5 years నుంచి ఉంటున్నాను, ఫోక్ సాంగ్స్ అవే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊకే నా ఫేస్ చూసి ఇదే ఎక్స్ప్రెషన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్. కానీ సగం మంది అలా అంటారు కదా, సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అనే వాళ్ళకి అసలు నాకు పొగరు ఉండదు, ఫస్ట్ యాటిట్యూడ్ ఉండదు. నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను. నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్ చేయడం వేరు. నాతో నిజంగా ఒక 1 day వచ్చి 5 minutes చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏంటనేది. చాలా మంది నాతో అన్నారు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా, మీకు చాలా పొగరు ఉంటదంట, అమ్మో మీతో మాట్లాడంటున్నారు. షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జానమ్మ ఇలా దండం పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఉండదు, అసలు ఉండదు. యాటిట్యూడ్ ఉందా? అసలు ఉండదు. యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలి? సందర్భం బట్టి ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. ఉంటదా? కొంచెం అంటే ఒకవేళ వేరే రకంగా, ఒకవేళ నన్ను ఎవరైనా అన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది. నేను ఇది కాదు అలా వస్తుంది కొంచెం, అంతే. ఎందుకు యాటిట్యూడ్, ఎందుకు పొగరు అవసరం లేదు. ఈ రోజు ఇంత ఉందాం, తర్వాత ఇంత అవుతాం, కానీ మనమైతే ఎప్పుడు అలాగే ఉండాలి. అది నమ్ముతాను నేను. ఎలా ఈటీవీ వాళ్ళు నిన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎందుకు కాంటాక్ట్ అయ్యారు? మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యారో తెలియదు. మనకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నేను బయట ఉన్నాము, టూర్కి వెళ్ళి ఉండి 24th అన్నారు. అప్పుడు ఒక డేట్ చెప్పారు. సారీ అండి నేను రాలేను, నేను టూర్కి వచ్చాను, నేను రావడానికి కుదరదు, ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేం కదా అని చెప్పేసి వదిలేసాం. సరే అండి ఓకే అని కట్ చేశారు. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. లేదండి మీరు కంపల్సరీ కావాలి అని అన్నారు. నీ అమ్మ మళ్ళీ వచ్చింది కదా, మంచి ఛాన్స్ కదా, మన డాన్స్ కూడా మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను. ఆఫీస్కి వెళ్ళాను. డాన్సర్ టోనీ ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే నార్మల్ గా మాది గోదావరికని కదా కాలనీ, వాళ్ళది కూడా గోదావరికని. నార్మల్ తను డాన్సర్, నేను డాన్సర్. అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, ఒరే నీకు కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా, ఇలా బాగుండేది, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఈ టోనీ ఇలా బాగుంటది అని. తర్వాత పరిచయం అయింది. పరిచయంలో కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అనమాట డాన్స్. సో తన స్పీడ్ కి నీ స్పీడ్ కి చాలా బాగుంటదిరా అని చెప్పేవాళ్ళు. మా ఫ్రెండ్ రా డాన్స్ పేరుగా బాగుంటది, నిజం పేరు అనేసుకున్నావా? అలా ఏం కాదు కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా పోయి పెళ్లి జరిగింది. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్ గా? నా 8th class లో అనుకుంటా. 2 years అయిందా మొత్తం? 2 years 2 years లవ్, 3rd year లో పెళ్ళి అయిపోయింది. మరి ఇంత లవ్ చేసుకున్నారు కదా, బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్? అంటే 3 years లవ్, సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకు? అలా ఒక రోజులో కాలేదు, అది కొన్ని సిచ్యువేషన్ ఇంకా అలా జరిగిపోయింది. ఫీల్ అయ్యావా అనవసరంగా వదిలేసాను అని? అనవసరంగా వదిలేసానని కాదు కానీ బాధపడ్డాను. చాలా రోజులు బాధపడ్డాను. అరే ఇలా కాకుంటే బాగుండేది, ఇద్దరం బాగుండే వాళ్ళం కదా, అలా బాధపడ్డాను. అంటే మీ మాటలు వింటుంటే ఎవరు తప్పు లేదు, దిష్టి కొట్టింది మాకు బాగా. అదే అంటే దిష్టి తగులుతూ విడిపోతారా? నిజంగా విడిపోతారు. ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే మన మీద కళ్ళు పడ్డాయి అనుకో విడిపోతాను. నమ్ముతారా ఇది? నమ్ముతాను, నేను చాలా నమ్ముతాను. ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను. దిష్టి వల్లే విడిపోయింది.
ఇప్పుడు తమిళ పెట్టండి, దిష్టి పల్ల విడిపోయిన వీళ్ళిద్దరు ఎందుకయ్యా సామి ఇదంతా నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? లైక్ పెళ్ళి అయ్యాక కానీ లేకపోతే విడిపోయాక కానీ? పెళ్లిలో పెళ్ళి అయిన తర్వాత బాగున్నాం, మేము బాగున్నాం, ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం, లిరిని బాగా చూసుకున్నాం, అంత ఇక కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను, ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది, మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు. తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత, గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా, ఇప్పటికీ తప్పట్లేదు అది. ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము, మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి, వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే. నిజంగా అలా అప్పుడు కూడా అలాగే చేశారు. రోడ్డు మీద నడుతుంది అప్పుడు చేశారు. అప్పుడు నేను ఇలా వెళ్తుంటే, అరే నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా, మొగుడు వదిలేశాడు అని చెప్పి అన్నారు. ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎవరున్నారు నీకు సపోర్ట్గా అప్పుడు? మమ్మీ డాడీ. అమ్మ నాన్న ఏమన్నారు? మా మమ్మీ డాడీ అసలు, మా డాడీ గురించి ఎత్తనే ఏడిపోతుంది నాకు. అంటే మా డాడీ ఎలా అంటే, వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలియదు మా మమ్మీ డాడీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ అంటే అందరూ లవ్ యూ డాడీ, ఇప్పుడు ఈ జనరేషన్ లో అప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నాం, ఇది కావాలా ఇట్లా. ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హక్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు, అంటే తెలీదు. చెప్పినా కూడా ఎందుకు ఏడుస్తుందో అంటాడు. మా మమ్మీ కూడా అంతే. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను, చిన్న మాట. ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే. ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా, ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు. నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు, మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు. నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం. ఆయన గురించి ఎప్పుడు అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఐ లవ్ యూ డాడీ అంతే. అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ, నాకు మా డాడీ ఫ్రెండే. ఇద్దరం కూర్చుంటాం, మాట్లాడుకుంటా ఉంటాం బాగా. రాత్రి కూర్చుంటారు, తాగుతా ఉంటాను, నేను పోస్తా సిట్టింగ్ చేసుకొని కూర్చొని మంచి మాట్లాడుతా. మా డాడీ నాకు ఎప్పుడు ఫోన్ చేయడు, మా మమ్మీ డాడీ అసలు నాకు ఫోనే చేయరు. ఒక అమ్మాయిగా బయటికి ఇంత తిరుగుతానా అంటే వాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, అయిపోయిందా, అసలు ఫోనే ఉండదు. వెళ్ళింది చేసుకుని వస్తాను, తనకు తెలుసు. 3 months ఒకసారి మా డాడీ ఫోన్ చేస్తే ఏడుతాను ఫుల్, స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను, మా డాడీతో ఇంతసేపు మాట్లాడాను. మొన్న నార్మల్గా ఏడుపు వచ్చేస్తుంటుంది నార్మల్గా, లేకపోతే ఒక టాపిక్ ఇక్కడ పెయిన్ ఉంటది కదా. ఇప్పుడు డాడీ గురించి తీసినాకనే పెయిన్ వచ్చింది. మా డాడీతో నేను అంత ఉన్నాను, మా డాడీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. నాకు మా డాడీ లిరి చాలా, వీళ్ళిద్దరు పేరు ఎత్తే నేను ఏడ్చేస్తాను ఫస్ట్. మీ అబ్బాయి అంత ఇష్టమా మీ అబ్బాయి అంటే? చచ్చిపోతాను వాని కోసమే బతుకుంది నేను. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి, నాన్న దగ్గర పంపించాలి అని అంటే పంపించరు. అంటే యాక్చువల్ లా ప్రకారంగా నార్మల్గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర, ఇన్ని ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి. అలా అంటే నాకు గుండె అయిపోతుంది. లేదు, జనరల్గా అడుగుతున్నా. లిరి వెళ్ళడు, అమ్మ కాడే ఉంటా అని చెప్తాడు. షూర్ నేను ఉంటాను, సపరేట్ గా మనతో మీరు మాట్లాడండి, వాడు చెప్పేస్తాడు, వెళ్ళడాడు. అంటే అబ్బాయి ఇష్టం, అబ్బాయి ఇప్పుడు నా ఇష్టం లేదు, తన ఇష్టం లేదు, వాళ్ళు ఇరిగాని అడుగుతారు కదా, మా మమ్మీని వదిలిపెట్టి రానని చెప్తాడు. ఇప్పుడు హ్యాపీయా మొత్తం అంతా, మీ అబ్బాయి మీరు అంతా హ్యాపీ? మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. అవును, యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట, నార్మల్గా జనరల్గా. నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు, నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు. ఫాదర్ లేడు, సో అన్నీ నేనే వానికి. నేనైనప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందో వానికి ఒక్కనికే తెలియాలి, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు వాడు అబ్బాయి అండి, నార్మల్గా చెప్తున్నాను, వాడు ఇంకొక 5 years అయితే పెద్దగా అవుతాడు. పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్తాడు, జనాల గురించి తెలిసిందే కదా, ఎవడో ఒక మాట అంటాడు. అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో, వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. వీనికి అన్నీ తెలిసాయి అనుకో, మా మమ్మీ గురించి నాకు తెలుసురా, మీరేంట్రా అనేది, వెళ్ళండి రా అంటాడు. దానికి దీనికి ఎంత ఉంది?
సో నా కొడుక్కి నా లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నీ తెలియాలి. నేను వానికి అన్ని షేర్ చేసుకోండి. నాకు ఎవరున్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి? వాడు ఒక్కడే ఉన్నాడు. సఫర్ అవ్వడా అసలు వాడు నాకు ధైర్యం చెప్తారు తెలుసా. అవునా? చాలా లిరిని చూస్తే మీరు అలా ఉన్నారు కానీ చాలా మెచ్యూరాడు. చాలా మీ తెలివితేటలు ఎక్కువ వచ్చినట్టు బాగా. అసలు వాడితో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అంత బాగా మాట్లాడతాడా? అంత బాగా మాట్లాడతాడు. నాకు ధైర్యం చెప్తాడు నేను ఏడుస్తే. ఎందుకు ఏడుస్తారా అలా? ఇంకా మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి? ఇప్పుడు బయటికి వెళ్తాం, షూట్స్ చేస్తాం, కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు చెడుగా మాట్లాడతారు. అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను, వాడిని చూడగానే ఏడుపు వస్తుంది. గట్టిగా పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను అన్నీ చెప్తాను శివ గారు తెలుసా. నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి. నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా ప్రపోజ్ చేశారు లిరి నాకు అని చెప్తాను నేను సీరియస్ గా. ఎవడాడు అంటాడు, ఎవడాడు అంటాడు, నాకు నచ్చలేదు లిరి అని చెప్తాను నేను. ఉండేలే అప్పుడు, చెప్పకూడదు పేరు. నార్మల్ గా అంటే ఎవరికైనా ఉంటారు, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా క్రష్ ఉంటారు. నాకు అనుష్క అంటే క్రష్. హీరోయిన్ మీరు హీరోయిన్ నార్మల్ గా ఒకరంటే ఇష్టం ఉండే. అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూడలేదు. కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను. ఇప్పుడు ఇది చెప్పారా మీ అబ్బాయికి? చెప్పాను. ఒరే వాళ్ళ క్యారెక్టర్, ఓ అవునా, ఓకే ఓకే. కన్వే చేశారా ఆయన దాకా? చెప్పాను. అబ్బాయికా? చెప్పలేదు, చెప్పాలని లోపు పెళ్లి అయిపోయింది. సీరియస్ గా ప్రామిస్, ఇది పెళ్లి అయిపోయింది. అయ్యో దేవుడా పెళ్లి అయిపోయిందా, ఓకే పర్లేదులే, చూసుకుంటున్నారు కదా వీడియోస్, ఓకే ఫైన్, ఇష్టం కదా చూస్తూ ఉందాంలే అలాగా. ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన లేదు లేదా? కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా. ఫస్ట్ మీ అబ్బాయికి ఫస్ట్ తండ్రిని తీసుకునిరా అని, లేకపోతే ఇలా కామెంట్స్ వస్తుంది. వాళ్ళకి ఏం చెప్పాలను? ఇప్పుడు తండ్రిని కల్పించండి ఫస్ట్, ఆయన తండ్రి దగ్గర పోనాను. అరే వీనికి ఇష్టం లేదు, వీనికి అన్ని బాగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు? ఇప్పుడు తండ్రి అంటే తన లైఫ్ తను చూసుకుంటున్నాడు, హ్యాపీ. మళ్ళీ మేము తన లైఫ్ లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేము, తను మా లైఫ్ డిస్టర్బ్ చేయడు. అంటే లిరితో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను నేను. ఎప్పుడు బర్త్డే కంపల్సరీ మాట్లాడించాలి కాబట్టి నేను మాట్లాడిస్తాను. నేను దాన్ని అసలు అలా చేయను. ఎప్పుడైనా కలవాలనిపిస్తే కలుస్తాను, కానీ ఊకే కల్పించను. ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే ఊకే కల్పించిన కొద్ది ఏదైనా ఒక వీడియో బయటకు వస్తే ఇంకా వైరల్ అవుతుంది. అది మేము బాగుంటుంది, ఇప్పుడు మా లైఫ్ బాగుంటుంది, తన లైఫ్ బాగుంటున్నప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ వద్దు. సో లిరికి చెప్పాను, లిరియే చెప్తాడు, వద్దులే అమ్మా మనం బాగున్నాం కదా, బర్త్డేకి ఫోన్ చేస్తాడు, నేను మాట్లాడతాను అంతే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? లిజి నాతోనే ఉంటాడు. ఇప్పుడు హైదరాబాద్ ఫుల్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు? షిఫ్ట్ అయిపోయాను. మనోడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 5th క్లాస్ ఆడు. 5th క్లాస్ వాడికి ఇన్ని మాటలు చెప్తున్నా? పర్లేదు. అంటే వాడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు కదా, చూస్తున్నాడు కాబట్టి వానికి అన్ని తెలుసు. ఇప్పుడు అంటే వానికన్నా ఎక్కువ నేను మిస్ అవుతాను అనమాట. వాడు చెప్తా ఉంటాడు అందరికి, నాకన్నా మా మమ్మీకి నేను మిస్ యూ చెప్తానే ఉంటాను అనమాట. 5 days వెళ్తాం మనం షూట్కి, అలా అప్పుడప్పుడు మిస్ అవుతాను. వాడు కూడా మిస్ అవుతాడు బాగా. మా ఇద్దరిని చూస్తే నువ్వు షాక్ అవుతావు. అమ్మ కొడుకులా ఉండం, ఫ్రెండ్స్ లా ఉంటాం. వాడు ఏదో నాకు ఇక్కడికి ఉంటాడు, హైటాడు ఇక్కడికి ఉంటాడు. చెప్పుకోవచ్చు బాధలు, చెప్పుకోవచ్చు బాధలు. వాడు ఇంకొంచెం పెద్దగా అయితే నేనైతే వాడిని పట్టుకొని నా కొడుకు ఇట్లా ఇది ఈ మూవీ ఉంటది కదా రవితేజదున్న, అది నీవే సాంగ్, అలా ఉంటాం మేమిద్దరం. అలా ఉంటాం చూడండి కొంచెం అయితే. ఇంకా అంతే. మీ అబ్బాయి ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఈ అమ్మాయి నచ్చింది అంటే నీ రియాక్షన్ ఏంటి? చేసుకోరా అంటాను. వానికి ఇష్టం కదా, అని ఇష్టం ఉంటే అంటే లవ్ ఎందుకురా అలా అన్నాను. ఇప్పుడు మాది అలా అయిందని అందరిది అలా అవుతుందని అనుకోలేం కదా, కొందరు మంచోళ్ళు ఉంటారు. యాక్చువల్లీ మ్యారేజ్ పైన, పెళ్లి పైన నీ ఒపీనియన్ ఏంటి? చేసుకోవచ్చు మనం, ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, కానీ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకటి, చిన్నప్పుడు అయితే చేసుకోవద్దు. ఇప్పుడు మెచ్యూర్ ఉండదు మైండ్, మనం ఏం చేస్తామో తెలియదు. కొంచెం ఇప్పుడు 16 years నుంచి 20, నిజంగా పెళ్లి చేసుకుంటే 25 years 26 years అప్పుడు చేసుకుంటే మనకు అన్ని తెలుసుంటే మనం ఏది తప్పు ఏది రైట్ అనేది మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది అప్పుడు ఎవరితో మనం ఏం మాట్లాడాలని అర్థమవుతుంది. ఈ చిన్నప్పుడు చేసుకొని మనం ఎవరితో మాట్లాడినా తప్పే, లేకపోతే ఇలా ఉంటాయి కదా, అప్పుడు తెలీదు. చిన్నప్పుడు మైండ్ ఎలా ఉంటది, ఏది చేసినా మనం కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది, అంటే ఎదుటి వాళ్ళకి అనిపించదు. నేనైతే చెప్పేది 26-25 years అప్పుడు పెళ్లి చేసుకోండి, లవ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా
అప్పుడు కరెక్ట్ ఉంటారు, విడిపోయాల్సిన ఆలోచన కూడా రాదు. వచ్చినా కూడా ఏదైనా వీళ్ళతో ఉండాలి అనిపిస్తుంది. ఓకే. యాక్చువల్లీ నా ఇంటర్వ్యూస్లో ఒక ఆనవాయితీ ఉంది, ఏంటి టాటూస్ గురించి అడగడం. ఇవన్నీ టాటూస్ ఉన్నాయి నాకు. నా ప్రతి ఇంటర్వ్యూ ఉంటుంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో బాగా జనాలు కనెక్ట్ అయ్యే టాపిక్ నాకు నీ టాటూస్ చూస్తుంటే నా కళ్ళు అటే వెళ్తాను, ఇందా నుంచి నేను అదే చూస్తాను. ఈ వాచ్ పెట్టుకున్న దగ్గర అయితే మొత్తం ఏదేదో కొట్టేసినట్టు అనిపించింది. ఇది అప్పుడు టోనీ పేరుండే, ఇది చూపి ఇక్కడ టోనీ పేరుండే. ఓకే, దాన్ని ఏం చేసావు? ఫ్లవర్ వేయించారు. ఫ్లవర్ వేయించిన తర్వాత అమ్మో ఇంత పెద్దగా ఉంది, రిమూవ్ చేపిస్తున్నాను. యాక్చువల్లీ ఇదేమో లిరిగంది, ఇది నార్మల్ గా స్టార్, నార్మల్ గా స్టార్. అప్పుడు ఆయనకి ఎయ్య రాలేదు స్టార్, దాన్ని కూడా ఏదో గీకినట్టుంది. గీకలేదు, కరెక్టే, అది స్టారే, కావాలని చూసుకోండి, ఏది గీకలేదు. అదే టాటూ వేయడానికి ఏ రాలేదు ఆయనకి, ఏ రాకపోతే ఏదో ఒకటి వేసేయరా అని. అప్పుడు బాగా ఇష్టం నాకు టాటూస్ వేసుకోవాలి అదేని. ఇది నార్మల్ గా మా ఫ్రెండ్స్ ఉంటారు 6 members, ఇక్కడ ఎస్ ఉండే, సిరి అని సుచి అని ఇలా మా ఫ్రెండ్స్ ఉండే. ఈ ఎస్ చూసి ఎవడో అనుకోని నా కామెంట్, ఎస్ అంటే ఎవడి పేరు పెట్టుకున్నావు, అమ్మ ఏంటి రాచర్రా ఇది, ఎవరో ఏమని అంటే మార్చేస్తావు అంటే మార్చేయడం కాదు, ఎందుకు ఈ గొడవ మనకి అవసరమా అంటే, మా ఫ్రెండ్స్ నా నుంచి విడిపోయి 2 years అవుతుంది. వాళ్ళు కూడా ఎందుకు, యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ సైడ్ డాన్సర్స్ అన్నమాట, యూనియన్ డాన్సర్స్. వాళ్ళే నాకు అన్నీ. అప్పుడు ఎంతమంది? ఇద్దరా? 5 members. వాళ్ళకి ఇక్కడ జాను అని ఉండిద్ది, వాళ్ళకి జాను అని ఉండిద్ది. నేను మాత్రం అందరికి ఎస్ వస్తుంది కదా, షైని, సుచి, సంగీత అని ఉంటారు వాళ్ళ ఎస్. సో నేను ఒక్కదాన్ని ఎస్ వేసుకునేదాన్ని. సో వాళ్ళు మాత్రం ఇట్లాగా జాను అని వేయించుకున్నారు. మేము అలాగా అప్పుడు ఇంకా బాగా స్టైల్ మాకు, టాటూస్ వేయించుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని. వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు. నేను వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కొందరికి, ఇంత మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేశారు, నా కోసం, నా హ్యాపీనెస్ కోసం, మనం ఉంటే జాను హ్యాపీ ఉండలేకపోతుంది, వాళ్ళు ఈమెను చూసుకోలేకపోతున్నారు అని చెప్పేసి నా మీద ఒట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పటికి 3 years అవుతుంది, కనీసం నాకు ఫోన్ చేయరు. నా బర్త్డేకి మాత్రం ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, ఇది చేసేది కూడా వాళ్ళకి తెలుస్తుంది, తెలుసుకుంటారు పక్కన ఉన్న వాళ్ళని, జాను ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. వాళ్ళు ఇంకా నాకు అమ్మ నాన్నకన్నా ఎక్కువ, కానీ ఏదో రోజు కలుస్తారనుకుంటున్నా. చూడండి వీడియో చూసి రాండి, ఇప్పటికైనా వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం, చాలా వెయిట్ చేస్తున్నాను. ఏడ్చిన రోజులునే నేను వాళ్ళ కోసం. ఒక అమ్మాయి చనిపోయింది, సుచి అనే అమ్మాయి చనిపోయింది. అయ్యో, లవ్వే, అది కూడా లవ్వే. అది March 5th, నేను ఇప్పటికీ పెడతాను, March 5th స్టేటస్ పెడతాను. సూసైడ్ చేసుకున్నారా? సూసైడ్ చేసుకుంది. ఏం చెప్పాలనుకుంటున్నా ఇలా లవ్ బ్రేకప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి? నేను ఒకటి చెప్పనా, మనకు రాసి పెట్టి ఉంటుంది, మనతోనే ఉంటుంది. ఎందుకు నేను ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక రీజన్ ఉంది. బట్ లైక్ నీకు కూడా బ్రేకప్ అయ్యింది, దాని తర్వాత దాని నుంచి రావడానికి నీకు కూడా ఒక ఉండాలి, యాక్చువల్ ధైర్యం ఉండాలి, లేకపోతే ఆ స్ట్రాంగ్ ఉండాలి, ఇండిపెండెంట్ అయినా ఉండాలి. అదంతా ఇప్పుడు అలా ఉంటేనే మనం ఉండగలం బేసిక్గా. అందుకు నేను అడిగాను. అంటే సుచి ఏంటంటే తన కోసం అన్ని కొనియడము, మేము డాన్సర్స్ కదా, అప్పుడు డాన్స్ చేస్తూ డబ్బులు వస్తుంటే ఆయనకి అన్ని కొనిస్తుంది. ఎందుకే ఇన్ని కొనిస్తుంటే, వానికి నేను తప్ప ఇంకెవరున్నారే అనేది. సరే అని మేమందరం ఊర్లు కదా, ఆ అమ్మాయిది మంచిర్యాల అనమాట, ఇలా వెళ్ళే వాళ్ళం కదా. వెళ్ళినప్పుడు మంచిర్యాలకి వెళ్ళింది, మేము షాప్కి వెళ్ళినప్పుడు వాడు వచ్చాడనమాట మంచిర్యాలలోనే, ఇంకో అమ్మాయితో వస్తే చూసి, అప్పటికి కూడా ఆయన ఏమట్లేదు, ఇలా చూసిన తర్వాత ఏంటన్నా ఎవరేమ్మా అంటే నా కజిన్ అని చెప్పాడు. మేమేమో కాదే అంటే, హే లేదు నా కన్నా అలా చేయడు, ఇలాగా పిచ్చిది, నిజంగా చెప్తున్నా. అమ్మ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఏం చేయలేదంటే తర్వాత ఈ అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఈ అమ్మాయి ఎవరని, నా ఫ్రెండ్ అని చెప్పాడు. మేము విన్నాం, నువ్వు పోయి అడుగు ఇప్పుడు మళ్ళీ ఎవరంటే నేను చేసుకునే అమ్మాయి అని చెప్పాడు. ఈ పిల్ల అక్కడ జోక్ చేస్తున్నాం, అక్కడన్నా నిజం చెప్పు అనడం. ఈ పిల్ల లేదు నేను నిజంగా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నా, ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పాడు. ఏమనలేదు, వచ్చేసింది. మేమందరం పండగకి ఇంటికి వచ్చేసాము. ఏమొక్కతే హైదరాబాద్ రూమ్లో ఉంది, పురుగుల మందు తాగేసింది. 6 days వరకు రూమ్లోనే ఉంది. ఓనర్స్ వచ్చి స్మెల్ వస్తుందని చూసిన తర్వాత మేము వచ్చాం. ఒక్కొక్క కాలు ఇంత అయిపోయింది, ఇలా ముట్టుకుంటే ఇలా. చాలా దారుణమైన సిచ్యువేషన్. అసలు ఎవరికీ తెలియదు. ఇలా చాలా మంది అవుతున్నారు కానీ ఎవరికీ తెలియదు. నేను చెప్తున్నాను కదా, కానీ నేను ఒక్కటే నిజంగా చెప్తున్నాను, ప్రేమించండి, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించండి.
దక్కట్లేదు అన్నప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే అమ్మాయినా అబ్బాయినా లైఫ్ లాంగ్ ఆయన కోసమే నిల్చొని ఉండు. పెళ్లి చేసుకోకు ఎవరిని, తనని చూస్తుండు, వన్ సైడ్ లవ్ చేయి. నీకు అయిన ఇష్టం ఉంటే, తనకు నువ్వంటే ఇష్టం లేదు కానీ నీకు తనంటే ఇష్టం ఉంది అనుకో, హ్యాపీగా ఇలాగే ఉండు. తనని తలుచుకుంటుండు, ఏదో ఒక్క రోజు తనకు అర్థం అవుతుంది కదా, అప్పుడు తను ఫీల్ అవుతాడు కదా, నీ అమ్మాయి ఇంత మంచి అమ్మాయిని మిస్ అయ్యాను ఏంది అని. నేను అనేది అదే ఒక్కటి చెప్తాను శివ గారు, మనం కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటూ వచ్చే ప్రేమ ఎప్పటికీ ఉండదు. వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తేనే ప్రేమ అది ఉంటది. నేను నిజంగా చెప్తున్నాను, ఏదైనా రాత బట్టే, రాత లేదు ఏది లేదు అంటారు కానీ రాత ఉంటది. ఒక మనిషి కలవడానికి రాసి పెట్టుంటేనే కలుస్తారు. అది రాసి పెట్టుంటేనే వాడు మన పక్కకుంటాడు, మనతోనే ఉంటాడు. మనంతలు మనం బలవంతంగా వెళ్ళి తెచ్చుకుంటే మధ్యలో ఏది రాదు. ఇప్పుడు నేనున్నాను మీకోసం, ఒక అమ్మాయికి చెప్తాను, శివ గారు మిమ్మల్ని బాగా లవ్ చేస్తున్నాను ప్లీజ్ రాండి అంటే నా మాట వచ్చేస్తాను. అప్పుడప్పుడు ఇలాంటి ఉండాలి. అలాగా ఒకరు చెప్తే వచ్చే ప్రేమ కాదు, మనం బతిల్లాడితే వచ్చే ప్రేమ కాదు, ఇక్కడ నుంచి రావాలి. వస్తుందని వెయిట్ చేస్తా. అవును, నువ్వు రీసెంట్ గా అమరాన్ మూవీ చూసావు కదా, ఏడ్చావు కదా నువ్వు. అంటే ప్రతి ఒక్కరూ ఆ మూవీకి వెళ్ళి ఏడుస్తున్న ఒక రీల్ పెడుతున్నారు రీసెంట్ ట్రెండ్. అంటే ఇలా పెడుతున్నారని చెప్పి నువ్వు ఏడ్చి పెట్టావా, లేకపోతే అసలు ఏం కనెక్ట్ అయ్యి నువ్వు దాంట్లో? ఆ మూవీ ఇంటే ఇప్పుడు నా కళ్ళకి వాటర్ వస్తున్నాయి. అది ఏంటి, అది నేను చూడలేదు. అంటే నేను ఇన్ని మూవీస్ చూసాను, నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఈ ముగ్గురు అమ్మాయి ఎందుకంటే నేను తనలా ఉండాలి, తనలా క్యారెక్టర్ ఉండాలి నాది, తనలాగా స్ట్రాంగ్ గా ఉండాలి, తనలాగా డాన్స్ చేయాలి, తనలాగా యాక్టింగ్ చేయాలి, నాకు చాలా పిచ్చి. మూవీ చూస్తే అందరు బాగుంది బాగుంది అన్నారు, సరే పోనీ లే చూద్దామని పోయాం. అది నేను తీయలేదు వీడియో, కార్తిక్ గారు తీసాడు నేను ఏడుస్తుంటే. అదే ఇప్పుడు నేను కావాలని ఏడుస్తే అంతగానో ఏడుపు రాదు కదా ఎవరికి. ఇప్పుడు సడన్ యాక్షన్ ఏడు అంటే ఏ నుంచి వస్తుంది, ఒక ఫీల్ ఉంటేనే వస్తుంది. చూస్తున్నాను, ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఆ పిల్ల వాడు వద్దు మన ఇద్దరికి సెట్ కాదు ఇంకా అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోద్ది. వాళ్ళ డాడీకి చెప్తాది కదా, తను నాతో ఉన్నా లేకపోయినా తను నా మనసులో పెళ్లి చేసుకున్నాను, నా మనస్ఫూర్తి పెళ్లి చేసుకున్నాను, తను నాతో ఉన్నా లేకపోయినా తన కోసం ఇలా ఉంటానని. అబ్బా కరెక్ట్ అదే ఆ సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యి ఏడ్చావా? అసలు మూవీ ఎలా ఉందంటే ప్రేమించినోడు ఎప్పుడు పక్కకే ఉండాల్సిన అవసరం లేదు. తను ఎక్కడున్నా మనం ఇక్కడున్నా ఆ ప్రేమ అలాగే ఉండాలి. వాడు దూరంగా ఉన్నాడని ఇంకొక స్టెప్ వేయడము, వాడు దక్కట్లే అని చెప్పేసి ఇంకొకరి మీదకి మనం పోవడం అలా చేయకూడదు. వాడు ఉన్నా లేకపోయినా వాని కోసమే ఉండాలి. అది బాగా నచ్చింది నాకు. ఏడ్ చేశాను కదా అంటే, జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు అనే కామెంట్కి మీ రిప్లై వచ్చింది కామెంట్స్. అందుకే డీలో నేను కొన్ని సాంగ్స్ చేశాను. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కానీ, ఇంకా కొన్ని అంటే ప్రాపర్టీస్ తో చేయడం కానీ, వెస్టర్న్ కూడా చేశాను నేను. నాకు రాంది కూడా నేను ట్రై చేశాను, క్లాసికల్ కూడా చేశాను నేను. వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే మాస్టర్ ఎలాగంటే అందరు ఇలా అంటున్నారు కదా, నువ్వు డిఫరెంట్ గా చేయాలి. అభి కదా, అభి మాస్టర్ అలానే డిఫరెంట్ గా చెప్తా అలా అని కొంచెం డిఫరెంట్ గా చేయించాడు. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ టెలికాస్ట్ అవుతే వాళ్ళకి అర్థమవుతుంది, ఓ జాను ఇది కూడా చేయగలరు. కానీ చాలా మంది నన్ను జాను చాలా బాగా చేసావురా, వేరియేషన్స్ కరెక్ట్. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, డోలే డోలే సాంగ్ ఎలా వేయాలి, చిన్నపిల్లలాగా డోలే డోలే అని ఆ సాంగ్ ఎలా ఉందో అలాగే ఇవ్వాలి కదా, అలా ఇచ్చినా తప్పే వీళ్ళకి. నాకు యాక్చువల్లీ డోలే డోలే కూడా ఎంత సాంగ్ చేయొచ్చు అని అనిపించింది, ఎందుకంటే మూవీలో అంత ఉండదు. అందుకే మాస్టర్ ఇప్పుడు గణేష్ మాస్టర్ గానీ, శేఖర్ మాస్టర్, హన్సిక గారు గానీ వాళ్ళ వేరియేషన్స్ చూసారు కాబట్టి అన్ని మంచి కామెంట్స్ ఇచ్చారు. వాళ్ళైతే వాళ్ళ అంత పెద్ద మాస్టర్స్ అయితే, ఇప్పుడు నేను ఎవరు అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు శివ గారు. నేను నార్మల్ గా ఒక ఫోక్ సాంగ్ నుంచి నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు, మరి బాగా చేస్తేనే బాగుందని చెప్తారు, బాగా లేకపోతే బాగాలే అని చెప్తారు కదా. మరి యాక్చువల్లీ ఒకప్పుడు పొలిటికల్ ఈవెంట్స్ కానీ పొలిటికల్ స్టేజెస్ మీద డాన్స్ చేసి అది వీడియో వైరల్ అని తెలుసా, అయ్యో రావా అనుకున్నాను. అవును, నేను ఏం చెప్తున్నాను మీకు, వెల్కమ్ డాన్స్ ఉంటుందా పెళ్లిలో, అలా వెల్కమ్ డాన్స్ చేస్తూ ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ, అప్పుడు తెలంగాణ ఉంటది కదా, అప్పుడు అలాంటి చేశాను. అలాంటి చేసి ఇక్కడికి వచ్చాను. నేను ఎంత కష్టపడి ఉంటే ఇక్కడికి వచ్చాను. ఎవరికైనా బుద్ధి ఉందా, ఎవరే చూడండి నాయన, కావాలంటే ఆ వీడియోస్ చూడండి. అలా చేసి ఇప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్ టీవీ. నేను చాలా హ్యాపీ. కష్టాన్ని నమ్ముకుంటే, కళను నమ్ముకుంటే. ఇంకా ఇదేనా నీ లైఫ్, ఇంకేమైనా అనుకుంటున్నావా? నేను ఏం అనుకోవట్లేదు. నేను ఎంత పెద్దగా ఎదిగినా కూడా ఫోక్ సాంగ్ అయితే మానిపోను.
ఫోక్ సాంగ్స్ అది ఎంత చిన్న ఛానల్ అయినా పర్లేదు నేను చేసేస్తాను. ఎందుకంటే నేను అక్కడ నుంచి వచ్చాను, ఏదో ఎదిగినా అని చెప్పేసి ఓ సారీ నేను ఫోక్ సాంగ్ చేయను అలా కాదు. ఎంత చిన్నదైనా సరే కానీ అది సాంగ్ సెలెక్ట్ చేసుకొని నేను చేస్తాను. ఇండస్ట్రీలోనే ఉంటాను. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టుంది? నాకు ఎప్పుడు రాలేదు. ఏదో నాకు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నెల్లూరు సైడ్ అది ఒక్కసారి వెళ్ళాను నేను నెల్లూరుకి, అసలు అటు ఈవెంట్స్కి వెళ్ళాను. తప్పని పరిస్థితి అప్పుడు, మనకి లిరి ఉన్నాడు చూసుకోవాలి. కానీ వెళ్ళినప్పుడు ఈ ఎవడో కూడా ఉంటాడు కదా, వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు అయ్యో ఈవెంట్ అయిపోయింది కదా, నేను స్టోరీలో కూడా పెట్టాను కదా అదే ఏంటి మన డీలో లైవ్ స్టోరీ చేసినప్పుడు పెట్టాను. అప్పుడు తను అలా నార్మల్గా అయితే ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసా ఒకటి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం? అంటే నాకు కాలేదు, నాకు ఈవెంట్ ఉందారైంది కానీ చాలా మందికి జరుగుతుంది. నాకు చాలా మంది చెప్పారు అక్క ఇలా అంటున్నారు అక్క అన్నప్పుడు, అలా అంటున్నారు అన్నప్పుడు నువ్వు తీసి లాగి పెట్టి కొట్టాలి, ఈ ఛాన్స్ నాకు వద్దనాలి. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే పాపం అరే రావాలి ఫేమస్ కావాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా చేయట్లేదని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఫేమస్ కావాలని చెప్పేసి. ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే నేను అగ్రీ చేస్తుంది. యాక్సెప్ట్ చేసా, ఎందుకంటే నేను తప్పు చేసిందే ఫస్ట్ చిన్నప్పుడు 16 yearsలో మ్యారేజ్ చేసుకోవడమే తప్పు ఫస్ట్. అది చాలా నేను ఒప్పుకుంటాను దానికి. ప్రెసెంట్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ ఫ్యామిలీ నుంచి ఇది కానీ చాలా మంచిగా ఉంది కదా? డాడీ మమ్మీ ఓకే ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే ఎలాగంటే లిరిక్ చూసుకోవడం, నేను షూట్కి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గర ఉంచేసి వాళ్ళు ఇక్కడే ఉంటారు. డాడీ సింగరేణి ఎంప్లాయ్ అనమాట, యాక్చువల్లీ రిటైర్మెంట్ అయిపోయాడు. ఈ డాడీ వచ్చి ఒక 20 days ఉంటాడు వెళ్తాడు, మమ్మీ కూడా 20 days ఉండి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా నా డాన్సెస్ ఉంటారు కదా వాళ్ళని పెట్టడం, లేకపోతే మా చెల్ల ఉండడం, అలా ఉంచేసి వచ్చేస్తాను. ఓకే, జాను లిరి యాక్చువల్లీ కొంతమంది జాను లయరి జాను ఇలా అలా అంటుంటారు కదా, పేరు ఏంటి జాను లిరి? నువ్వు ఎవరు పెట్టారా, నువ్వు పెట్టుకున్నావు? నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ నా పేరు ఝాన్సీ. ఝాన్సీయా? ఝాన్సీ ఇంత మంచిగా ఉంది. టిక్ టాక్ వచ్చింది కదా అప్పుడు, టిక్ టాక్ వచ్చినప్పుడు నువ్వు టిక్ టాక్ బాధితురాలు బాగా చేసాడే. ఓకే, టిక్ టాక్ వచ్చినప్పుడు అందరూ వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు, నేను ఝాన్సీ ఎందుకు పెట్టాను? నాకు కొడుకు పేరు పెట్టుకోవచ్చు కదా, వీని కూడా ఫేమస్ చేయాలి. నాకు అప్పుడు ఉండే లిరిన్ ఒక హీరోని చేయాలని ఉండే. సో అప్పుడు నా పేరు ఝాన్సీ కదా, నన్ను జాను అని పిలుస్తారు. సో వీని పేరు లిరిక్స్ అనమాట, ఒక పోయం లాగా వాడు నిలిచిపోవాలని చెప్పేసి లిరిక్స్ అని పెట్టాను. కానీ లిరి అంటారు అందరు, సో జాను లిరి అని పెడదామని జాను లిరి పెట్టాను. వాని పేరు నా పేరు కలిపి పెట్టాను. పెద్ద మీ కొడుకుని మేము తిట్టుకోడు కదా, లిరిక్స్ ఏంటమ్మా నా పేరు అస్సలు తిట్టుకోడు, వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడు ఏమంటే పెద్ద అయిన తర్వాత జానమ్మా అని ఇలా నీ ఫోటో వేయించుకుంటాడు అంటాడు. అదే అది రీజన్, నువ్వు టిక్ టాక్ వల్ల నీ పేరు జాను లిరి అయింది. సో నాతో పాటు నా కొడుకు కూడా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు పేరు పెట్టేసుకున్నాను. ఓకే, చూసారా ఇలా టిక్ టాక్ వల్ల పేర్లు కూడా మారుతాయి. ఇప్పుడు డీకి వచ్చాక మీ పేరెంట్స్ చూసారా టీవీ డీ షో? రియాక్షన్ ఏంటి, మీ ఊర్లో రియాక్షన్ ఏంటి? అసలు అందరు చాలా హ్యాపీ, జానమ్మ అక్కడికి వెళ్ళింది. మా ఊరు ఒక్క ఊరే కాదు, ఎన్ని ఊర్లు ఉన్నా అంత మంది జానమ్మ జానమ్మ జానమ్మ, అసలు నువ్వే గెలవాలి జానమ్మ, నువ్వు ఇంత ఇక్కడ దాకా వచ్చావు. చాలా నిజంగా చెప్తాను, నెగిటివ్ పక్కకు పడేస్తే నా కోసం చాలా మంది ఉన్నారు శివ గారు, నిజంగా చెప్తున్నాను, అది నా అదృష్టం. చాలా విలేజెస్ సైడ్ అటు నుంచి మంచి సపోర్ట్ ఉంది చాలా. యాక్చువల్లీ ఫోక్ యాక్టర్ కార్తిక్ రెడ్డితో మీ బాండింగ్ ఏంటి? నా కొడుకు. అవునా, ఎలా మీ ఇద్దరికి? నార్మల్ గా టిక్ టాక్ లో వాడు సేమ్ నాకు డిబేట్ చేసేవాడు, సేమ్ స్టైల్లో చేసేవాడు. వీడు ఎవర్రా బాబు బాగా చేస్తున్నాడు ఇలా గానీ. సై టీవీలో అప్పుడు ఒక సాంగ్ ఉండే, మెసేజ్ చేశాను అన్నకు చూపిస్తే ఓకేరా బాగున్నాడు చేపిద్దామంటే, అప్పుడు నాతో ఒక సాంగ్ చేస్తావనంటే అక్క నువ్వు నాకు మెసేజ్ చేసావా? ఓకే వస్తే లాక్డౌన్ అప్పుడు వాడు హైదరాబాద్ నుంచి అక్కడికి పెద్దపల్లికి బండి మీద వచ్చాడు. వచ్చిన తర్వాత నీది మనసు నానకలేదు ఆ సాంగ్ చేసావు, అప్పుడు హిట్ సాంగ్ అది. నువ్వు పాడతావా? ఓ అబ్బా పాడు, ఊరికే అలాగన్నాను. నువ్వు చేసిన 2000 సాంగ్లో నచ్చిన సాంగ్ ఒక్కసారి పాడవా? లాస్ట్ పడతా అప్పుడు ఆలోచించి మంచి లాస్ట్ పడతాను. అలాగా వాడు మంచి బాండింగ్ నాకు. ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, తిన్నామమ్మా, ఎక్కడున్నామమ్మా, జాగ్రత్త అమ్మా. స్టిల్ ఇప్పటికీ అసలు సచ్చిదాకా మేము విడిపోమా. చేసే ఉంటాడు కదా, వీడియో కాల్ చేశాడు వచ్చే ముందు, అమ్మ ఎక్కడ ఉన్నావు అంటే ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా శివ గారు అంటే, శివ గారికి వెళ్తున్నావా జాగ్రత్త అమ్మా అన్నాడు. చాలా బాగుంటాడు.
అవును. అంటే వాళ్ళకి అక్క ఉంది, ఆయన కూడా నన్ను ఒక సొంత అక్కలాగా అమ్మానే పిలుస్తాడు, ఎప్పుడు అమ్మానే పిలుస్తాడు. మంచి సర్కిల్ మంచిగా ఉంది, మంచిగా. అమ్మో నాకు డబ్బు పరంగా లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ పరంగా నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా, నేను బాధపడితే నా చుట్టూ ఎంతమంది ఉంటారు తెలుసా? ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నేను ఎక్కువ ఒక్కదాన్నే ఉంటాను కదా, లిరి నేనే, నాకెవరు ఉండరు. సో నైట్ ఏంటంటే అన్ని ఆలోచనలు వస్తాయి మనకి. నాకు కూడా రాత్రి అయితేనే గుర్తొస్తాయి ఆలోచనలు. అలా ఉన్నప్పుడు నాకు సైడ్ డాన్సర్లు అన్నాను కదా, నేను అదృష్టవంతుని శివ గారు, నిజంగా చెప్తాను ఈ విషయంలో. పేర్లు కొందరు మర్చిపోవచ్చు, రే ఫీల్ గా కంటారు, చంపేస్తారు. శాండీ, దీపక్, ఉమేష్, తిలక్, ఇంకెవరు, ధర్మ, రాజారం, వీళ్ళ చాలా మంది ఉన్నారు. సంతు, రాజు, సిరి, మానస, జోష్న, ఇంకెవరు, పరమేశ్వరి, ఇలా చాలా మంది ఉన్నారు పేర్లు. వీళ్ళందరూ ఒకసారి వచ్చేస్తారా నీ దగ్గరికి? అయ్యయ్యో, ఒక్క ఫోన్ కూడా. ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ ఉందా, ఒక సిచ్యువేషన్ లో దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్? చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక సిచ్యువేషన్ లో వచ్చిన సిచ్యువేషన్ చెప్పు. నార్మల్ గా కామెంట్స్ వచ్చాయి ఒక రోజు, కామెంట్స్ గురించి నేను ఎక్కువ బాధపడేదాన్ని. పట్టించుకుంటావా కామెంట్లని? ఫస్ట్ పట్టించుకున్నాను, తర్వాత పోరా అనుకున్నాను. అప్పుడు ఏడ్చుకున్నప్పుడు నేను ఫుల్ ఏడ్చేదాన్ని. ఏడ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం అక్కడక్కడే ఉంటారు కదా షూట్స్ కి వచ్చినప్పుడు, కానీ ఫోన్ చేస్తారు ఒకరు, నా వాయిస్ వింటారు, ఒక్కొక్కరికి ఫోన్ చేస్తారు, కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటారు, ఇలా చుట్టూ ఉంటారు. ఏమైందమ్మా, ఏమైంది అక్క, ఎందుకు ఏడుస్తున్నావు అక్క, మేము ఉన్నాం అక్క, ఇక్కడ ఇలా కూర్చుంటారు. నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఏడుపు వస్తుంది అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎడుతా ఉంటారు. అందరూ ఇప్పుడు నేను ఇలా చైర్లో కూర్చున్నానా, రౌండ్ ఇలా ఇలా నిల్చుంటారు, ఇలా రౌండ్ గా కొంతమంది నిల్చుంటారు, కొంతమంది కూర్చుంటారు, ఏడ్చేస్తారు. వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. నిజంగా చెప్తున్నాను, నేను నా లైఫ్ లో వీళ్ళు దొరకడం ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఎక్కడున్నా సరే ఫోన్ చేస్తారు. నేను ఒకవేళ స్టేటస్ డల్గా పెడితే, ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు, ఏడవద్దక్క, మేము ఉన్నాం కదా. వాళ్ళు ఉండరు తర్వాత సంగతి, ఎవరు పర్మనెంట్ గా ఎవరితో ఉండరు. నేను ఉంటాను. సరే ఇప్పటి నుంచి చూస్తాను మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుంది, అలాగా నాతో బాగుంటారు. యాక్చువల్లీ రంగు సీతమ్మ సిరీస్ ఎన్ని, 9? 10. ఎందుకు అన్ని రీజన్ ఏంటి అన్ని తీయడానికి? ఏమో ప్రొడ్యూసర్ కి తెలియాలి, మనకు తెలియదు. అంటే అది లవ్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ముసలిలో అయ్యే వారికి ఎలా ఉంటది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారనమాట. మనం ముసలిలో కూడా చేసాం. ఇప్పుడు నువ్వు ముసలి అయిన తర్వాత కూడా సిరీస్ చేస్తావు? చేశాను, అయిపోయిందా? ముసలి గెటప్ వేసుకొని చేసాము. ముసలి గెటప్ కాదు, ఇంకా చేయాల్సింది నీ జర్నీని అలా తీసుకోవాల్సింది. నేను ఇప్పుడుదాన్నే ముసలిదాన్ని అవుతానా? ఇప్పుడు కాను, చాలా టైం ఉంది దానికి. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. మూవీస్ లో చేసే ఆలోచన ఏమైనా ఉందా? ట్రై చేస్తున్నావా? ట్రై చేశాను, వచ్చాయి 2-3. ఇప్పుడు వచ్చాయి ఏంటి చెప్పకూడదు, చెప్పకూడదు. ఓకే. వచ్చాయి కానీ డీకి రాకముందుకే నాకు వచ్చాయి, సాంగ్స్ వచ్చాయి. కానీ కొంచెం డ్రెస్సింగ్ వాళ్ళు వేసుకోమంటారు కదా. ఓకే, ఈ సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ లో స్పెషల్ సాంగ్స్ లో డ్రెస్సింగ్ ఉంటాయి. అమ్మో నేను అవి వేయనండి, సారీ అని చెప్పాను. నీకు అలాంటి రోల్ ఇప్పుడు వచ్చిన చేయవా? ఎంత పెద్ద మూవీ అయినా, ఎంత పెద్ద మూవీ వచ్చి నువ్వు నార్మల్ గా ఇక్కడ వరకు వేసుకోమన్నా నేను చేయను, దండం పెట్టేస్తా. అవునా? చేయను, అస్సలు చేయను. డీలో కూడా ఇప్పుడు సాంగ్ చేయనట్టున్నా? అస్సలు చేయదు. ఓన్లీ నార్మల్ గా నడుము కనిపించేది, నడుము కూడా అది ఇంతే కనిపించేది చేశాను. ఇంత అది కూడా తప్పని పరిస్థితిలో ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలంటే మాస్టర్ అని డోలే సాంగ్ మీరు చూసారు కదా, ఫుల్ డ్రెస్ వేసుకొని చేశారు. మాస్టర్స్ కూడా అన్నారు. మూవీ ఇండస్ట్రీలో నీకు క్లోజ్ ఎవరు? సినిమా ఇండస్ట్రీలో నాకెవరు తెలీదు అంత. ఇప్పుడు శేఖర్ మాస్టర్? అయ్యయ్యో, గణేష్ మాస్టర్ కూడా క్లోజే, హన్సిక గారు కూడా క్లోజే. ఓకే, దీని గురించి యాక్చువల్లీ నేను మాట్లాడతాను. దీని గురించి ఒక సందర్భం ఉంది. ఓకే, మీరు అందరు టార్గెట్ చేసేది అదే. లేదు, ఈ ఫోక్ సాంగ్స్ కి సంబంధించి కానీ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి నువ్వు ఏమైనా ఒక డాన్స్ క్లాస్ కానీ అలాంటిది పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు నువ్వు సైడ్ డాన్సర్ ఉన్నప్పుడు నీకు చాలా స్ట్రగుల్స్ ఉన్నాడు, నువ్వు చాలా ఫేస్ చేసి ఉంటావు. వాళ్ళని చూసి అరే వీళ్ళందరి కోసం నేను ఒకటి పెట్టాలరా, అంటే ఫ్రీగానే కాదు ఒకటి పెట్టాలి అని ఆలోచన ఉంది? ఆలోచన ఉంది. ఆఫీస్ కూడా పెట్టాను, నేను పెట్టాను, ఆఫీస్ పెట్టాను. వీళ్ళందరికీ ఒక ఛానల్ పెట్టి వీళ్ళందరికీ ఆ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు మీరే తీసుకుంటారా, ఇలా చేద్దామని చెప్పేసి వీళ్ళకి చెప్పాను. ఇంకా అది స్టార్ట్ చేయలేదు నేను. నాకు తెలుసు వీళ్ళు ఎంత కష్టపడతారు ఏంటి అనేది. నేను చాలా మంది సైడ్ డాన్సర్ని నార్మల్గా సాంగ్స్లో పెట్టి చేపించాను.
అవునా, సూపర్ సూపర్. అందరినీ. కొంతమంది పేర్లు ఎందుకులే కానీ కొంతమంది నేనే తీసుకొచ్చాను, చెప్పకూడదు కానీ తీసుకొచ్చాను. వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు నా పేరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఏ ఇండస్ట్రీలోనైనా కానివ్వు, లేకపోతే మనం ఎదుగుతుంటుంటే మన తొక్కడానికి కానీ మన గురించి చెప్పేవాళ్ళు కానీ మన వెనకతల పక్కా కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్తావా? నీ లైఫ్లో జరిగిందని విన్నాను. అమ్మో, నన్ను చాలా నరకం. ఇప్పుడు నేను నీతో ఉన్నానా, హాయ్ శివ గారు హాయ్, ఇంకా పోయి నీ అమ్మ ఇది ఎందుకు ఈ పాట చేస్తుంది, ఈ పాట మనకు వస్తే బాగుండు కదా, ఇలాగా చాలా. అమ్మో ఇప్పటికీ కూడా తెలుసా, నేను డీకి వెళ్ళినందుకు ఎంతమంది కుళ్ళుకొని వస్తున్నారో నాకు తెలుసు. నాతో బాగుంటారు, మళ్ళీ నాతో మంచిగా ఉంటారు. అక్క నువ్వంటే చచ్చిపోతాను, అక్క నువ్వంటే ఇదక్క అదక్క అంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి తెలీదు, నాకు తెలుస్తుందని. అందరు నా వాళ్ళే, నాకు ఎవరు చెప్పరా ఏంటి. ఎప్పటికైనా ఏదైనా ఎప్పటికైనా నిజం తెలుస్తుంది బయటికి, ఇది వాళ్ళకి తెలీదు. ఏంటంటే ఇప్పుడు నేను నార్మల్గా మీతో ఉన్నాను, నాకు ఈ బాధ ఉందని మీతో చెప్పుకున్నాను. ఆ బాధని నెగిటివ్గా చేసి వేరే వాళ్ళకి చెప్పడం వేరే. ఇప్పుడు నేను ఒక బాధగా ఒక అమ్మాయికి చెప్పుకున్నాను అనుకో, ఆ అమ్మాయి వెళ్ళి ఆ బాధని కాకుండా దానికి ఇంకో 4 యాడ్ చేసి బయట వాళ్ళకి చెప్పడం. ఆ బయట వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరూ నన్ను తప్పుగా తీసుకోవడం, అది నేను చాలా బాధపడ్డాను. చాలా ఇప్పటికీ చేస్తున్నాను. ప్రతి ఒక్క అది ఇప్పుడు మీతో నేను ఉన్నాను నార్మల్ గా, అదండి అని చెప్తా, ఓ అది కాదురా బాబు అమ్మాయి ఇలా అన్నదిరా అని చెప్తా, అయిపోయా అక్కడికి. అలా అసలు నేను అంటే పర్సనల్గా ఒక చెప్పాలనుకుంటున్నాను. నేను మీతో ఉన్నాను, మీతో చాలా బాగున్నాను, సరే మన ఇద్దరికి ఏదో ఇష్యూ అయింది, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు అసలు మీ గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడాలి? మీతో ఉన్నప్పుడు అంత బాండింగ్ ఉంది, మీతో ఉన్నప్పుడు అంత ఉన్నప్పుడు శివ గారు ఇలాంటి వాడని నేను ఎందుకు చెప్పాలి? మీతో ఉన్న బాండింగ్ చెప్పొచ్చు కదా, మంచోళ్ళు, మాకేదో అయింది విడిపోయాం, ఓకే ఫైన్. అలా చెప్పరు. బాగున్నప్పుడు మనతో బాగుంటారు, అన్ని చేస్తారు, అన్ని అయిపోతుంది. వెళ్ళినప్పుడు ఓ పెద్ద అదిరా బాబు, పెద్ద ఇదిరా రే, అసలు ఆయనతో ఉండకూడదురా, ఆయన మొత్తం వేరేరా, ఇలా చెప్తారు. అలా ఎందుకు చెప్పాలి? నీకు నచ్చినప్పుడు నువ్వు ఉన్నావు, నీకు నచ్చినప్పుడు వదిలి వెళ్ళిపోయావు. నువ్వు నచ్చినప్పుడు నీకు నచ్చలేదు, అది నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అలా మాట్లాడదు. అది సైడ్ డాన్సర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక అమ్మాయి అయినా, ఒక ఫ్రెండ్ అయినా, ఒక హస్బెండ్ అయినా, ఒక వైఫ్ అయినా, ఒక లవర్ అయినా, ఎవరైనా సరే బాగున్నప్పుడు మనిషి మంచోడు, దూరం వెళ్ళిన తర్వాత మనిషి చెడ్డోడు అయిపోతాడు. ఎందుకు అయిపోతాడో నాకు తెలియదు, తెలుసుకో. అదే నాకు వచ్చిన అది. ఇప్పుడు నేను ఉన్నాను నార్మల్ గా, నేను తను విడిపోతే వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళు నన్ను ఎంత ప్రేమ చూసుకుని నేను అదే గుర్తు పెట్టుకుంటాను తెలుసా. వాళ్ళు నా కోసం చేసిన పనులే గుర్తుపెట్టుకున్నాను. అరే నా కోసం ఇన్ని పనులు చేశారు, నేను ఇదే చెప్తాను. నాకైతే ఉండదు, నేను నిజంగా చెప్తున్నాను. మళ్ళీ దా కమ్ 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 కూర్చోబెట్టుకుంటాను నేనైతే, సీరియస్ గా. అది అందరికీ తెలుసు, నాకు జరిగింది కూడా అదే, అందుకే చెప్తున్నాను. ఫోక్ సింగర్స్ లో కానీ డాన్సెస్ లో నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఫోక్ సింగర్స్ లో అందరూ ఇష్టమే, అందరూ అక్క అని పిలుస్తాను అందరినీ. శిరీష్ అక్క కానీ, మౌనిక అక్క కానీ, గంగక్క కానీ, ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చారు, అందరూ ఇష్టమే. మంగళక్క, మధుప్రియ కానీ, వీళ్ళందరూ. ఇంకా మధుప్రియ అయితే మా ఊరే, గోదావరి కానీ, అందరు చాలా బాగుంటారు. మంగళక్క కూడా చాలా బాగుంటది. క్లోజ్ అందరూ క్లోజ్ గానే ఉంటారు, అందరూ మాట్లాడతారు. ఇంకా నేను ఎక్కువ అంటే గంగక్కతో ఎక్కువ ఉంటాను, మంగళక్కతో. రీజన్ అంటే ఏం లేదు, ఇంకా నేను గంగకనైతే గంగుబాయ్ అని పిలుస్తాను, అక్క చేస్తుంది ఇప్పుడు. అంటే అలా క్లోజ్ గా ఉంటాను, చాలా పెద్దది. అంటే ఫోక్ ఇండస్ట్రీలో సీనియర్ అంటే మా అక్క గంగక్క అని చెప్పేసుకోవచ్చు. అదే పుట్ట మీద పాలపిట్ట సాంగ్ అంటే ఆ అక్క అనమాట. ఇంకా మంగళకనైతే నన్ను సొంత వాళ్ళ చెల్లెలాగానే చూసుకుండిద్ది. షూట్ కి వెళ్తాం కదా, నేను ఎక్కువ అక్క సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాను కదా. ఏమో అందరూ ఎలా తీసుకుని నాకు తెలియదు, కానీ అక్కనైతే 1 year ఒక సాంగ్ నాకు ఇస్తుంది కోరియోగ్రఫీకి, చేసేయి ఇది చేసేయి అంటది. మంచిగా అనిపిస్తుంది. అక్క ఎంత పెద్దగా ఎదిగినా కూడా నన్ను మర్చిపోలేదు. ఆ స్టేజ్ లో ఉంది కదా, జాన్ ఎలా ఉన్నావే, బాగున్నావా, టీకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, చాలా చెయ్యి, ఏం పట్టించుకోకు, ఎవరు ఏమన్నా పట్టించుకోకు, స్ట్రాంగ్ గా ఉండు. మీకు తెలుసా అక్క నాకు తినిపించింది, మంగళక్క అన్నం తినిపించింది. అసలు మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తాయి, నాకు చాలా ఇష్టం. ఇంకా గంగక్క కూడా అంతే సేమ్. ఇప్పుడు ఫోక్ డాన్సెస్ లో నువ్వు కొరియోగ్రాఫర్ అయిపోతున్నావు, పెద్ద కొరియోగ్రాఫర్. ఫోక్ సాంగ్స్ లో ఎవర్రా పెద్ద కొరియోగ్రాఫర్ అంటే జాను, మా వాళ్ళు ఉన్నారు పాపం. ఇంకా ఇప్పుడు నీ పేరు వినిపిస్తుంది, ఎందుకంటే టీవీ షోస్ కానీ, ఇప్పుడు షో విన్నర్ కానీ వస్తుంది తప్పకుండా. నీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి నార్మల్ ఛానల్స్? జానులిరి బీట్స్ ఉండేది ఫస్ట్, బీట్ అయిపోయిందా?
బీట్ అయిపోయింది. నిజంగానే అయిపోయింది. ఏ ఏ చాలా బాధపడ్డాను. ఆ, కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. ఎవరు నాకు అప్పుడు తీయించారా? తెలియదు ఫస్ట్. ఓకే. అంటే ఛానల్ ఇలా పెట్టాలి, ఛానల్ కి ఇలా ఉండాలని నాకు నేను నిజంగా చెప్తున్నాను కదా, నాకు ఏమీ రాదు, ఏది తెలీదు. ఇప్పటికేం తెలుసా అండి? ఇప్పుడు తెలుసుకున్నాను. ఏం ఓ తెలుసుకున్నావు? ఛానల్ ఓహో, ఇలా ఉండాలి, ఆ. ఇది అంటే ఏంటది ఇది ఇది ఏంటి? ఏం చెప్పాలి అంటే ఎలా చెప్పాలి నోడుతాను చెప్పు. అంటే టెక్నికల్ గా అది కబరు అలా తెలుసుకున్నాను. అంటే బేసిక్ గా మనకు చదువు రాదు, కొన్ని పక్కన ఎంత నుంచి చదువుకున్నావు? 10th వరకే. అదే మరి అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. డాన్స్ అంటే ఇష్టం కదా, డాన్స్ ఓకే దాన్ని డాన్స్ గురించి చదువుకోలేనిపిలే. ఇప్పుడు ఆపేసావా చదువు? ఆపేసాను, మొత్తానికి ఆపేసాను. నేను అందుకే లిరిన్ ఎందుకు, ఒరే చదువు బాగా ఇంపార్టెంట్ రా, చదువురా అని చెప్పి వానికి దండం పెడతాను రోజు. 10th తర్వాత మళ్ళీ చదవాలని అనిపించలేదా? అనిపించింది కానీ అప్పుడు ఇంకా రాదు, ఇంకా అది పోయినా కూడా రాదు. బాగా చదివేదానివా 10th వరకు? 9th వరకు, సారీ 9th లాగా స్టార్ట్ అయింది. 7th వరకు బాగా చదివానులే, 8th నుంచి ఇంక ఇంట్రెస్ట్ లేదు. మీ లవ్ 8th నుంచి స్టార్ట్ అయింది అలాగా కదా? చదవలేదు ఇంకా. చదువు ఇప్పుడు కూడా నాకు ఏదైనా మెసేజ్ వచ్చినా ఏదైనా ఫోన్ ఉందా నీకు 8th నుంచి? చిన్న ఫోన్ డాడీకి ఉండేది. టెక్స్ట్ మెసేజ్ మెసేజ్ అలా ఏం చేసుకోపోయేటం, చాటింగ్ ఏం చేసుకుంటే ఫోన్లు అలా ఏం లేదు అప్పుడు. అయ్యయ్యో అంతగానో అసలుకే లేదు, లేదు అస్సలు లేదు. అలాగా ఓన్లీ వెళ్ళి కలిసి హాయ్ కలిసి అప్పుడు డాన్స్ క్లాస్ ఉండేది, డాన్స్ క్లాస్ లోకి వెళ్ళి డాన్స్ నేర్పించేది. అలాగ సినిమా దాని మీద ఒక స్టోరీ షార్ట్ ఫోన్ గంటలు ఫోన్ మాట్లాడుతాను, అదంటే ఏం లేదు. ఓకే, ఇది ఒక కొత్త రకమైన కొత్త రకంగా. ఇప్పుడు ఏ ఛానల్? ఇప్పుడు జాన్లరీ మ్యూజిక్ అది ఒకటే ఉందా ఛానల్? ఒకటే ఉంది, ఒక ఛానల్. ఇప్పుడు అదొకటే, అందులోనే నీ వీడియోస్. అందులోనే జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ జానీ లిరి వీల్దే ఇష్యూ అని చెప్పి కొన్ని అబ్బో చాలా మంది అన్నారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఏమో తెలీదు కొందరైతే. అవునవును, దాని గురించి మాట్లాడు, దాని గురించి నీ కాన్ఫిడెన్స్. ఏం చెప్తాం, తెలియని వాళ్ళకి ఏం చెప్తాము. అంటే ఇప్పుడు తన నన్ను మెచ్చుకోవడం ఎందుకు కలిపారు? యాక్చువల్లీ ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది కదా, ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు, జాను అన్నారు. కొందరు నెగిటివ్ పీపుల్స్ ఏముంటారు, ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు, అబ్బా శేఖర్ మాస్టర్ నచ్చింది, జానమ్మ డాన్స్ నచ్చిందని హ్యాపీ ఫీల్. నెగిటివ్ వాళ్ళు, అబ్బా ఈమెను మెచ్చుకోవడం అవసరమా, జాను అవసరమా అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు. ఆహా నెక్స్ట్ మీ ఇద్దరు అయితే ఇంకా, అంటే డి నుంచి వచ్చింది కదా ఆ అమ్మాయి కూడా, అలాగాని ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను, ఇప్పుడు మెచ్చుకున్నాడు, అప్పుడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు, అందుకే మీ ఇద్దరు లైట్ తీసుకున్నాం మేమైతే. నిజంగా మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉండడం వల్ల నువ్వు విన్నర్ అయ్యో, ఆయన వెనక ఉన్నాడని చెప్తున్నాను. దానికి అసలు మాస్టర్ కి నేను ఎవరో తెలియదు. ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంత ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను పెళ్ళైందని తెలియదు, పెళ్ళైందని చెప్పాను, అన్ని చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు, ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి, మనం వెళ్ళేసి సూపర్ చేసామని చెప్తాం. మాస్టర్ నన్ను పాయింట్ ఆఫ్ కూడా చేశాడు, స్టైల్ బాగా రాలేదని వెస్టర్న్. మరి అప్పుడు వీళ్ళకి చెవులు లేవు, కళ్ళు లేవా, అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు. ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్ కి మెచ్చుకోవాలి, బాగా చేసినా బాగా చేయకపోయినా, బాగా చేసావు సూపర్ చేసావు ప్రతి సాంగ్ చెప్పాలి. ఎందుకు మరి సాంగ్స్ బాగా రానప్పుడు కూడా నన్ను అన్నాడు, ఇంకా వెస్టర్న్ స్టైల్ నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు. వాళ్ళ బుద్ధి లేదు వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కావాలి, డబ్బులు కావాలి, తమ్నెల్స్ వేయాలి, జానులిరి నెక్స్ట్ మా ఫొటోస్ కూడా పెట్టారు, ఏదో పెట్టేసి ఇలా నడుచుకుంటారు, నెక్స్ట్ నువ్వే ఇలా. నేను చూసి నవ్వుకున్నాను, మీకు ఏమైనా పోయే కాలం వచ్చిందారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను పట్టించుకున్నావా, దాన్ని తీసుకున్నావా? తీసుకోలేదు, లైట్ తీసుకున్నాను. ఒకప్పుడు జాను వేరు, ఇప్పుడు జాను వేరు. శేఖర్ మాస్టర్ కి మీకు మధ్యన ఈ డిస్కషన్ అయింది ఏమైనా? అలాంటి శేఖర్ మాస్టర్ నాతో మాట్లాడు, మేము సెట్ లోకి వెళ్ళినప్పుడే మాస్టర్ గుడ్ ఈవినింగ్, మాస్టర్ గుడ్ మార్నింగ్, అంతే. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా, దీనికి ఏంటి? అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు, అది చూసినప్పుడు బాధపడ్డాను. ఒరే ఒక తెలంగాణ అమ్మాయి వెళ్ళి డి షోలో చేస్తుందంటే మీరు అందరూ ఎంత సపోర్ట్ ఇవ్వాలి మనకి, మన తెలంగాణ అమ్మాయి అని. మీకు డాన్స్ గురించి తెలియనప్పుడు తెలియకుండా, ఇప్పుడు పిల్లగా వెంకటేష్ ఉంది, దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఉడుకుడుకు రొట్టెలు అన్నప్పుడు ఒకదానికి ఇవ్వాలి. అంటే నన్ను వదిలిపెట్టి పోయినప్పుడు నువ్వేంటి అని అందులో వేరియేషన్స్ చూపించాను నేను, ఎక్స్ప్రెషన్స్ అన్ని. మీకు అదొకటే పట్టుకుంటే మీకు రాదు. ఇప్పుడు డోలో డోలో సాంగ్ ఎలా చేయాలి, నవ్వుకుంటే చేయాలా, ఆ సాంగ్ ఎలా ఉందో మనం అలా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది. ఇప్పుడు నేను అంత బాగా చేస్తేనే కదా అది అంత బాగా అందరికి నచ్చింది.
ప్రతి ఒక్కరికి నచ్చింది. నేను అనేది ఏంటంటే సాంగ్ ఏ ఎక్స్ప్రెషన్స్ ఉందో నేను అదే ఇచ్చాను. వీళ్ళు దాన్ని తక్కువ తీసుకుంటే నేను ఏం చేయగలుగుతాను? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు. యాక్చువల్లీ డీ షో అంటే డీ సెలబ్రిటీ స్పెషల్ 2 అంటే నువ్వు ఒక్కదానివే నాకు తెలుసు. నువ్వు ఒక్కదానివే అంటే నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు. నీ యొక్క వీడియోస్ మాత్రమే బయటకు వస్తున్నాయి. నేను ఒకటి అంటాను, నచ్చినప్పుడు ఎందుకు చూడాలి? ఈ అమ్మాయి బాగా చేయట్లేదు అన్నప్పుడు నీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది, ఫోన్ అమ్మ వద్దురా జాను అసలు బాగా చేయదురా, వద్దురా వద్దురా తీయచ్చు కదా. వాడే చూస్తాడు, వాడే కామెంట్ చేస్తాడు. జాను ఏం చేసిందా, ఎలా నవ్విందా, ఎలా చేసిందా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా, ఇది చూడాలి. శేఖర్ మాస్టర్ ఏం కామెంట్ చేశారు, ఇది చూడాలి, ఇదే చూస్తారు. మళ్ళీ మనం బయటకు వెళ్ళాం అనుకో, వాడు కామెంట్ పెట్టాడు జనకు ఒక్కొక్క సెల్ఫీ అక్క, వాడే దిగుతాడు. మళ్ళీ మనకు తెలీదు, కంపల్సరీ దిగుతారు, కామెంట్ చేస్తారు, వాళ్ళే ఫొటోస్ దిగుతారు. కానీ నెగిటివ్ పట్టించుకోవట్లేదు. కానీ నా కోసం చాలా మంది ఉన్నారు. అక్క అక్క తెలంగాణ శకుంతల ఎలా ఉండేదో తెలంగాణకి జానక్క అయిపోయింది. ముసలోళ్ళు కూడా నన్ను అక్క అంటారు తెలుసా, బయటకు పోతే ముసలోళ్ళు కూడా నేను చేస్తాను కదా, రే జానక్క వచ్చిందంటారా అంటాడు. తాతయ్య ఏంట తాతయ్య నీకు కూడా నేను అక్కనేనా అని నేను జానక్క జానమ్మ ఇది బాగా అయిపోయింది. జానమ్మ జానమ్మ జానక్క. నీ ఎంటైర్ లైఫ్లో నువ్వు నీ లైఫ్ గురించి నేర్చుకున్నది ఏంటి? నేను నేర్చుకుంది ఎంత, ఎవరు నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే నేర్చుకున్నాను, ఇదైతే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తొందర పడకూడదు, ఏది తొందరపడి చేయకూడదు. ఒకటి ఎవరిని నమ్మకూడదు, మనని మనం కూడా నమ్మకూడదు. నిజంగా నేను నమ్మట్లేదు నేను. అలా ఇదొకటి. కష్టాన్ని నమ్ముకోవాలి. అంటే మనకి ఎవరో హెల్ప్ చేస్తారు, వీళ్ళ దగ్గర మనం ఇలా ఉంటే హెల్ప్ వస్తుంది అంటే రాదు. నువ్వు ఎలా ఉన్నావో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీ క్యారెక్టర్ అలాగే ఉండాలి. ఒక దానికోసం దిగజారిపోకూడదు ఎప్పుడు. ఇవి నిజంగా ఇవి పాటిస్తే మనం కంపల్సరీ ఉంటాం. మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇంకోని దగ్గర కాళ్ళ పట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడే నీ దగ్గరికి వస్తాడు. ఏదో రోజు వస్తారు, చేపించుకుంటారు. కానీ గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకం. ఫ్రెండ్ అయినా అమ్మ నాన్నని కూడా ఎవరిని నమ్మద్దు, నమ్మద్దు, ఎప్పటికైనా నమ్మకూడదు. నేను చెప్తున్నాను కదా సీరియస్ గా, ఎవరు నిన్ను నువ్వు నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు. ఎవరిని నమ్ముకుంటే అమ్ముకుంటావు నువ్వు, నిన్ను నువ్వు నమ్ముకుంటే అమ్ముకోవు, నీ దగ్గర పెట్టుకుంటావు. అలాగా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫోక్ డాన్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి, కొత్తగా రాబోతున్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఒకటే చెప్తున్నాను, అంటే చాలా మందికి ఉంది, పబుల్ సింగర్స్ ఉన్నారు, అందరికి ఉన్నారు. కానీ కొన్ని సిచ్యువేషన్ జరిగి అక్క ఇలా అడుగుతారంట కదా, నాకే ఫోన్ చేసి అడిగారు చాలా మంది. ఏహే అడగారు రా, అందరు అలా ఉండరు, నీ దగ్గర టాలెంట్ ఉందా నువ్వు వచ్చి చూపించుకో, కంపల్సరీ ఒక్క సాంగ్ అని హిట్ అవుతుంది. ఆ హిట్ ఒకటే హిట్ అవుతుంది ఎవరికైనా, ఆ హిట్ అయినప్పుడు ఇంకా ఛాన్సెస్ వస్తాయి, మీరు రండి. నేను అందరికి చెప్పేది ఒకటే, టాలెంట్ ఉంటే ఆగిపోకండి. పేరెంట్స్ ఉన్నారనుకో, పేరెంట్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పండి, నేను ఇది తప్ప ఇంకోటి చేయలేను, నాకు ఇది కావాలని ఉంది, వాళ్ళని ఒప్పించుకొని బయటికి రండి. సింగర్స్ అయినా డాన్సర్స్ అయినా ఎవరైనా. నా లైఫ్ లో నేను డౌన్ అయినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేరు. నిజంగా శివ గారు, నేను హైదరాబాద్కి వచ్చినాక 2 months 3 months బెడ్రూమ్ నుంచి బయటికి రాలేదు, అసలు డబ్బులు లేవు, ఏం లేవు. డాడీ వాళ్ళు పంపిస్తే తిన్నాను, ఏడవడం కూర్చోడం తినడం. అసలు లిరి నన్ను ఏమైందమ్మా అని అడిగితే ఏం సంబంధం లేవు, అప్పుడు రాలేదు. నన్ను టార్గెట్ చేసి ఏం సాంగ్స్ జానుకి ఇవ్వకూడదు, జానుకు చేయకూడదు అని టార్గెట్ చేశారు. చాలా మంది టార్గెట్ చేసి పెట్టారు. అసలు ఎవరు నాకు సపోర్ట్ చేయని టైంలో నేను ఉన్నాను, బాగా గట్టిగా ఉండి ఒక సాంగ్ వచ్చింది, మళ్ళీ ఆ సాంగ్తో వెళ్ళాను. బేసిక్ గా నాకు అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియదు, కమ్లీ డాడీ అని డిఓపి, హరీష్ అన్నయ్య, శివన్నయ్య అని చెప్పేసి, బబ్బుల్ అనే, వీళ్ళందరూ కెమెరామెన్స్, ఫోక్ ఇండస్ట్రీ చాలా బాగా చేస్తారు, ఒక్కరిది ఒక్కొక్క స్టైల్. నాకు బేసిక్ గా క్లోజ్ ఒకప్పుడు కమ్లీ డాడీ, హరీష్ అన్నయ్య క్లోజ్, వీళ్ళ చెల్లెగానే నేను బయటకు వచ్చాను. ఇప్పుడున్న దాంట్లో నా లైఫ్ లో అరుణ్ కొలుగురి, నవీన్ డిఓపి అని చెప్పేసి, అజయ్ అన్నయ్య అని చెప్పేసి, ఇంకా నాకు అన్నయ్య లేరు కదా, అన్నయ్య అంతే. ప్రతి ఎయిట్ వెళ్ళిన నా తోడుకు రావడం. వాళ్ళ అక్క ఫోటో ఇక్కడ వేయించుకున్నాడు, ఇక్కడ జాను అని వేయించుకున్నాడు, అక్క చెల్లెలాగా. ఎవరు బయట వాళ్ళు ఇంత ప్రేమగా చూసుకుంటారు, ఆయన చూసుకుంటాడు. దేనికైనా ఇప్పుడు నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, ఒకవేళ ఆయన తెలిసి ఉంటే ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి, ఒరే బాబు చేయకండి అలాగా, నీకు చెల్ల ఉంటే ఇలా ఉంటదా, అక్క చెల్లెలు ఉంటే ఎంత బాధపడతావు. ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుంటారు శివ గారు, ఇంత చేశారు. ఒకవేళ నేను స్ట్రాంగ్ గా లేకపోతే, నేను చనిపోతే వీళ్ళు అన్న వాళ్ళు ఏమైనా చేస్తారా? ఇప్పుడు అన్న వాళ్ళు కూడా నా కొడుకు ఏమైనా కావాలంటే వీళ్ళు వచ్చి పెడతారా, నా ఈఎంఐ కడతారా, నాకు ఫుడ్ పెడతారా? వీళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి? వీళ్ళు ఏదో కామెంట్ చేద్దాం, కుక్కలు మరుగుతూ ఉంటాయనే మేము పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు నేను
3-4 months బయటికి రాలేదు కామెంట్స్ వల్ల. ఏడుస్తూనే ఉన్నాను తెలుసా, పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు నాకు చాలా మంది చెప్పారు కామెంట్స్ పట్టించుకోకూడదు, అస్సలు పట్టించుకోకూడదు. నేను ఎవరికి కలిసిన ఫస్ట్ నాకు అదే మాట చెప్తారు. నా కామెంట్లకి అంత దరిద్రం తిడతారు. నిజంగా అసలు ఎంత అంటే ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉన్నాం, కొంతమంది ఉండరు. కొంతమంది చాలా మంది మీరు చూసారు కదా, ఎవరు అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఇలా బెదిరిస్తే ఇద్దరు సూసైడ్ చేసి చచ్చిపోయారు. వీడికి ఏమైనా వస్తుందా అమ్మాయి చనిపోతే? కొంచెమైనా మారాలి కదా. అవి చూసినా మారరు ఈ జనాలు అసలు. అందరిని అనట్లేదు, పెట్టిన వాళ్ళనే అంటున్నాను. చచ్చిపో, ఒక అమ్మాయి నీ వల్ల చచ్చిపోయిందంటే నీకెంత, కనీసం నీకు తిండైనా లోపలి పోద్దా? ఎలా నిద్రపోతున్నాడో ఆడ నాకు తెలియదు. కానీ ఇది ఒకటి అదుపులుంటే మనం చాలా పైకి వస్తాం శివ గారు, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను, మీ గురించి చెడ్డగా మాట్లాడితే నా గురించి ఇంకోటి చెడ్డగా మాట్లాడతారు. అదే నేను మీ గురించి మంచిగా మాట్లాడితే ఇంకోటి నా గురించి మంచిగా మాట్లాడతాను. అది నాలుగు అదుపులో ఉంటే ఏదైనా ఉంటది. నా లైఫ్ లో ఇప్పుడు నాకు సపోర్ట్గా ఉందంటే సారికక్క అని చెప్పేసి, మీకు తెలుసు అనుకుంటాను, చాలా వీడియోస్ లో పెట్టాను. సారయ్య అంటారు, సారికక్క అంటారు. ఇల్లు అందులో ఉంటది, తనకు దేవుడు వస్తుంది అనమాట. తను కూడా అబ్బో చాలా చాలా మంది అంటారు ఈమెతో ఫ్రెండ్షిప్ ఏంది, ఈమెతో ఏంటి పెడతారు అని అనుకుంటారు. ఎందుకు? వాళ్ళ మనుషులు కాదా, వాళ్ళది కాదా? నాకు అనిపిస్తుంది. ఆమె నన్ను, వాళ్ళకు ఫ్యామిలీ ఉంది, నాకు ఏదైనా సరే ఆమెకు ఫోన్ చేసి అక్క నాకు ఇలా ఉందంటే అస్సలు బాధపడకు, నేనున్నాను నీ తోడు అని. చాలా మంది నన్ను చాలా రకాలుగా ఓహో వీళ్ళతో కూడా జానుకు ఫ్రెండ్షిప్ ఉందా అని అనుకుంటారు. కానీ కాదు, తను నాకు ఎంత సపోర్ట్ చేస్తుందో, నా లైఫ్ లో తను ఎంత ఇంపార్టెంటో, ఇంకా అంతే. నా లైఫ్ లో తను చాలా ఇంపార్టెంట్. ఇంకా మధు అన్నయ్య అని చెప్పేసి, వదిన అని చెప్పేసి, ఇలా చాలా మంది ఉన్నారు. కొంతమంది నేను బాధపడితే చూడకుండా నన్ను, ఇప్పుడు నాకు ఏదైనా అనిపించింది అనుకో, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఏదైనా షూట్కి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న లేరనుకో, లిరి నా ఇంట్లో పెడతాను నేను. కొంచెం లిరి పెద్దగా అయ్యే వరకు వాళ్ళు చూసుకుంటారని. ఈ ఫోక్ సాంగ్స్ లో డబుల్ మీనింగ్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కదా, దాని గురించి ఏంటి? ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ సాంగ్స్ పోవాలని పెట్టుకున్నాం, మనమైతే ఎప్పుడు చేయలేదు డబుల్ మీనింగ్ సాంగ్స్. అంటే వింటాను నేను, అందుకే సాంగ్ ఇందులో ఏమైనా ఉందా, ఇందులో ఏమైనా. తర్వాత సారీ అండి, ఈ సాంగ్ నేను చేయలేను. ఫస్ట్ మనం ఏం చేస్తామో ఎక్కువైపోతుంది ఎందుకు ఈ మధ్య బాగా, ఇక వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తాం దాన్ని. అంటే వ్యూస్ కోసం. ఇంకా చేయవు కదా, నువ్వు చేయవు కదా అసలు. నేను సచ్చినా చేయను అలాంటి. మరి అలాంటి సాంగ్స్ ఫోక్ డాన్స్ చేస్తారు కదా, మరి వాళ్ళని ఏమనొచ్చు? వాళ్ళు ఏమొచ్చు అంటే వాళ్ళు మరి డబ్బుల కోసం చేస్తున్నారో, లేకపోతే ఇలాంటి సాంగ్స్ ఫేమ్ అయితే ఫేమ్ అవుతానని చేస్తారు. నేను అమ్మాయిలకు చెప్పేది ఏంటి తెలుసా, వస్తే నువ్వు ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఇచ్చేసావు అనుకో, నెక్స్ట్ వాడు కూడా అడుగుతాడు. ఇప్పుడు ఆ సాంగ్ లో నువ్వు నడుము చూపించావు కదా, ఈ సాంగ్ లో కూడా చూపి అంటాడు. నువ్వు ఫస్ట్ చేసిన దాన్ని బట్టే ఉంటది. నేను అమ్మాయిలకి ఇదే చెప్తాను. కొంతమంది అమ్మాయిలు తిట్టుకోవచ్చు, అబ్బాయి ఏమేంద్రా నాయన ఏమి ఇట్లా చెప్తుందని. కానీ మనం ఫస్ట్ ఏది చూపిస్తామో, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్. అప్పుడే ఇంకొకటి కూడా, అరే ఈ సాంగ్ లో ఇలా చేశానండి, ఇట్లా వాడు ఆహా ఆ సాంగ్ లోనేమో ఎక్స్పోజింగ్ ఇస్తావు, ఈ సాంగ్ లో ఇయ్యవా అడుగుతారు కదా. ఏదైనా మనతోనే ఉండిద్ది కంపల్సరీ. అంతేనా? ఈ డబుల్ మీనింగ్ సాంగ్స్ గురించి నువ్వు చెప్పాల్సింది. ఇంకేం చెప్తాను దాని గురించి. నేను వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చోబెట్టి అడగండి, చెప్తారు అప్పుడు ఎందుకు చేసావు అని. అదే దీనికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, నేను ఎక్కువ వింటున్నాను అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ డబుల్ మీనింగ్ లో ఉంటాయా ఇంకా అన్నట్టు నేను కూడా కొంచెం తగ్గించడం చేసా వినడం. కానీ కొంతమంది పేరెంట్స్ వింటారు, ఇలా ఉంటది. కానీ ఏమో మరి వాళ్ళకి పిచ్చి అట్లా. థ్యాంక్ యూ జాను, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకా నువ్వు మంచి ఇండస్ట్రీలో మంచి స్థాయికి వెళ్ళాలని, ఇంకా నీకు ఎక్కువ మంచి ఆఫర్స్ రావాలని, నువ్వు అనుకుంటున్నావు అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంటర్వ్యూ ఇక్కడితో ఎండ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం తెలుసా నేను ఏడవకుండా ఇంటర్వ్యూ చేయడం. అవునా? అంటే డాడీ గురించి కొంచెం ఎమోషనల్, కానీ చాలా మంది ఊకే ఏడుస్తారు అంటారు కదా, ఏడవకుండా స్ట్రాంగ్ గా చేశాను. నేను చాలా హ్యాపీ. చూసారు కదా ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు